నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం పహల్గామ్ దాడి ఇది పాకిస్తాన్ చేయించింది అనడానికి ఒక్క ఆధారం చూపెట్టండి, మీకు దండం పెడతా. ఐఎమ్ రిక్వెస్టింగ్. నేనే కాదు, ప్రపంచ దేశాలన్నీ అడుగుతున్నాయి, అట్లనే పాకిస్తాన్ కూడా అడుగుతున్నది. చూపెట్టండి ఇప్పుడు ఈ అమెరికాలో ఉన్నటువంటి నేషనల్ పబ్లిక్ ఇది రేడియో అనేది ఎన్పిఆర్ అనేది అడుగుతున్నది ఇండియన్ అంబాసిడర్ని, పాకిస్తాన్ చేసిన దానికి ఆధారం చూపెట్టండి అంటే ఏమంటున్నాడు? చెప్తలేడు, సమాధానం దాట వేస్తున్నాడు. లేదు అంటే ముంబై దాడుల గురించి చెప్తున్నాడు. ఎస్, ముంబై దాడులు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేసింది. ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఏ ఓడ పట్టుకొని వచ్చిండ్రు, ఏ పడవలు వచ్చిండ్రు, ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఏ ముంబై సీపోర్ట్కి ఎట్లా వచ్చిండ్రు, ఎవ్రీథింగ్ అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, లేకపోతే యూపీఏ ప్రభుత్వము, ఎవ్రీ ఆధారము వాళ్ళు మినిట్ టు మినిట్ ఎక్కడి నుంచి ఎట్లా ట్రావెల్ చేసిండ్రు, వాళ్ళ ఫోన్ కాల్ రికార్డు, ఎవ్రీథింగ్ పబ్లిక్ ముందు పెట్టడం జరిగింది. అట్లా పార్లమెంట్ మీద దాడి బీజేపీ హయాంలో జరిగినా కానీ అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేసింది, ఎవ్రీ డీటెయిల్ పబ్లిక్ ముందు పెట్టింది. అట్లా పెట్టండి. పుల్వామా దాడి మీద ఇప్పటి వరకు ఎలాంటి ఆధారం పెట్టలేదు, ఇప్పుడు పహల్గామ్ మీద పెట్టలేదు. వాట్ ఇట్ సెల్ఫ్ షోస్. మరి సిబిఐ పండుకున్నదా, నిద్రపోతుందా? ఎన్ఐఏ నిద్రపోతుందా? ప్రభుత్వం యొక్క లోపాలను ప్రశ్నించే వారిని ఇబ్బంది పెట్టడానికి ఈ సంస్థలు ఉన్నాయా, లేకపోతే వాస్తవాలు ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉందా? ఆ వాస్తవాలు బయట పెట్టి పాకిస్తాన్ చేయించిందని ప్రజలకు ప్రూవ్ చేస్తే మనం ఒక్క పైసా కూడా నయా పైసా ఖర్చు కాకుండా ప్రపంచ దేశాలందరితోటి పాకిస్తాన్ ఒంటరి చేసేవాళ్ళం, పాకిస్తాన్ ఒక తీవ్రవాద దేశం అని ముద్ర వేసేవాళ్ళం, వాళ్ళ మీద అనేక రకమైన ఆంక్షలు విధించేవాళ్ళం. ఎందుకు చేస్తలేవు విచారణ? అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది, అది చేయించింది బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళే, పాకిస్తాన్ కాదు. పాకిస్తాన్ ఆర్మీ క్లియర్ గా వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి మేధావులు, జర్నలిస్టులు అందరితోటి సమావేశం పెట్టి అది క్లియర్ గా చూపెట్టింది. మేము ఇప్పటి వరకు భారతదేశం మీద దాడి చేయలేదు. మా దేశం మీద భారత్ చేస్తున్నటువంటి రఫైల్ యుద్ధ విమానాల ద్వారా మిజైల్స్ వేస్తున్న వాటిని కానీ, లేకపోతే డ్రోన్ల ద్వారా మా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్న వాటిని కానీ, వాటిని మా దేశంలోకి వచ్చిన వాటిని మాత్రమే మేము కూల్చివేసాము తప్ప, వచ్చే వాటిని లేకపోతే వస్తున్న వాటిని తప్ప భారతదేశం మీద మేము దాడి చేయలేదని ఆ యొక్క పాకిస్తానీ త్రివిధ దళాల అధిపతులు చెప్తున్నారు. అంటే అర్థమైంది దాని అర్థమైంది, పహల్గామ్ దాడి చేయించింది వీళ్ళే, బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళే. వీళ్ళ డే టు డే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్ నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి, ఓట్ల కోసం. అట్లనే ఇప్పుడు ఆ పహల్గామ్ దాడి అయినాక పాకిస్తాన్ మీద దాడి చేసింది వీళ్ళే. తర్వాత ఇప్పుడు భారత సైనికులు చనిపోతున్నారు, భారత్ మీద పాకిస్తాన్ దాడి చేస్తుందని అబద్ధాలు చెప్తూ ఇది ఒక దిక్కేమో పాకిస్తాన్ మొత్తం నాశనమైంది అంటారు, కరాచీ పోయింది అంటారు, పాకిస్తాన్ ప్రధాని పారిపోయింది అంటారు. మరి పారిపోతే ట్రంప్ ఎవరితో మాట్లాడిండు, ఎవరితో పీస్ టాక్స్ చేసిండు? మరి అక్కడ మొత్తం కరాచీ లేచిపోతే అక్కడ మరి మీటింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు? అట్లనే ఇప్పుడు పాకిస్తాన్ నుంచి అందరి శవాలు వస్తున్నాయి, మనం భారతీయులై పాకిస్తాన్ చేస్తుంది అని అంటున్నారు కాశ్మీర్ల నుంచి. కాదు, అది ఇప్పుడు కూడా మళ్ళా భారతీయులను చంపుతుంది. పహల్గామ్లో భారతీయులను చంపింది, ఇప్పుడు భారతీయులను చంపుతుంది వీళ్ళే. అంటే ఒక నేషనల్ లెవెల్లో ఒక ఆర్మీతో సహా, నేషనల్ మీడియాతో సహా ఎవ్రీబడి వాళ్ళందరినీ కంట్రోల్ చేసి ఒక ఫేక్ ఫాల్స్ ప్రాపగండా క్రియేట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అందుకే ఏమంటున్నా, ఇండియాలో ఉన్న ప్రతి మీడియా సంస్థని యూట్యూబర్లు కొంత 50% యూట్యూబర్లు తీసేస్తే మిగిలిందంతా ఈ రైతు భావజాలం ఉన్న యూట్యూబర్లు, బీజేపీ ఆర్ఎస్ఎస్ సంకనాకి బ్యాచ్, అట్లనే ఈ నేషనల్ మీడియా, స్టేట్ లెవెల్ మీడియా, ఎవ్రీథింగ్ ఈజ్ కరప్టెడ్. లేని యుద్ధాన్ని వీళ్ళే ఆర్ఎస్ఎస్ వాళ్ళే కొట్లాడుకుంటున్నారు లెక్క. ఎవ్రీథింగ్ పాకిస్తాన్ మీద బ్లేమ్ చేయడం ఎందుకోసం? వీడు చేసిన పాపాలన్నీ మర్చిపోవాలి. ఉద్యోగాలు ఇవ్వండి, ధరలు పెంచింది, ఇట్లా అన్నిటిని. అర్థమైందా? ఆ క్రమంలో మనము డేటాతోటే మాట్లాడదాం. ఏది పడుతుంది వాళ్ళ లెక్క ఫేక్ చెప్పాల్సిన అవసరం లేదు, ఫేక్ నా కొడుకులు. ఈ అమ్మాయి అడుగుతుంది, భోజ్పురి సింగర్, బీహార్ లో ఒక ప్రాంతం భోజ్పురి. సో ఆమె అడుగుతున్నది, వీటికి సమాధానం చెప్పండి. अपहरण कांड 1999, कंधार विमान अपहरण कांड 1999 भाजपा सरकार, कारगिल युद्ध 1999 भाजपा सरकार, संसद पर आतंकी हमला 2001 भाजपा सरकार, अक्षरधाम मंदिर पर आतंकी हमला 2002 भाजपा सरकार,
अमरनाथ यात्रियों पर आतंकी हमला 2002 और 2017 दोनों बार भाजपा सरकार। गोधरा कांड 2002 भाजपा सरकार। पठानकोट आतंकी हमला 2016 भाजपा सरकार। उरी आतंकी हमला 2016 भाजपा सरकार। पुलवामा आतंकी हमला 2019 भाजपा सरकार। पहलगाम आतंकी हमला 2025 भाजपा सरकार। देश में अब तक के सारे बड़े आतंकी हमले भाजपा की सरकार में हुए हैं और भाजपा की सरकार आते ही देश और देशवासी सभी खतरे में आ जाते हैं। बिहार चुनाव करीब है और देश में जैसे ही चुनाव करीब आते हैं कहीं न कहीं आतंकी हमला हो ही जाता है और युद्ध के बादल घिर जाते हैं। पहलगाम हमले के बाद से ही सरकारी कवियों ने पाकिस्तान के खिलाफ मोर्चा खोल दिया है और वीर रस की कविताएं पढ़ना शुरू कर चुके हैं। अब इन्हें पाकिस्तानियों के कटे हुए सिर चाहिए। ठीक है, तो कौन जाएगा पाकिस्तानियों के सिर काटने? ये कवि जाएंगे या भाजपा के नेता जाएंगे या अंधभक्तों के भगवान खुद पाकिस्तान जाएंगे? చెప్పండి మిత్రులారా, అమ్మాయి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అన్ని దాడులు బీజేపీ హయాంలోనే ఎందుకు జరుగుతాయి? ఎందుకు వాటికి విచారణ జరగదు? దోషులకు శిక్షలు పడాయి. మీకు దండం పెడతా, మీ కాలు మొక్కుతా, చెప్పండి. మొన్న పార్లమెంట్ లో పొగ బాంబు పెట్టిరు. ఎవడు పెట్టిండు? ఏ లంజా కొడుకు సెక్యూరిటీ ఉండంగా ఎట్లా వచ్చిండు? సెక్యూరిటీ కెమెరాలు సంకనాకుతున్నాయా? అక్కడ పార్లమెంట్ రక్షించే వాళ్ళు సంకనాకుతున్నారా? ఇప్పటి వరకు వాడు ఓడొచ్చిండో ఎందుకు ప్రజల ముందు పెట్టలేదు? పెడితే ఏమైతుంది? ఈ లంజా కొడుకులు చేయించిందే బయటకు వస్తుంది. పహల్గామ్లా వాడు ఆయన ఒక రోప్ మీద, ఒక ఆయన గుజరాత్ ఆయన ఆ రోప్ మీద పైన తిరుగుతున్నాడు. ఓకే, సో ఆయన రికార్డ్ చేసాడు. చూడండి, ఉరుకుతున్నారు కాలుస్తున్నారు, గేమ్ షోలో చేసినట్టు. వాడు పైన టిప్పి ఏడ చూసే వీడు ఏం మతమోడని అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు కదా. వాడు ఎవడో ఎక్కడి నుంచి కాలుస్తున్నాడు మాకు కనవలేదు, బుల్లెట్ వచ్చి తగిలింది అని చెప్తున్నారు కదా. వాళ్ళని కూడా బెదిరించి ఈ హిందూ ముస్లిం అని చెప్పు, మీ పైన టిప్పి చూసిరని చెప్పు, హిందూ అని చూపెట్టి కాల్చిరని చెప్పు అని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఈ లంచా కొడుకులు పొద్దుగాలేస్తే ఈ ఆర్యులు, ఈ ఆర్య బ్రాహ్మణ్ నా కొడుకులు వారి అధికారం కోసం దేశ ప్రజల్ని పేదోళ్ళని చేస్తా, వాళ్ళ దగ్గర సంపద లేకుండా చేస్తా, వాళ్ళని అజ్ఞానంలో ఉంచుతా, అట్లనే పొద్దుగాలేస్తే ఈ ఫాల్స్ ప్రాపగండాలు చేస్తా. ఎన్నేళ్ళు చేస్తావురా? ఆలోచించండి మిత్రులు, దయచేసి. వి షుడ్ నాట్ గెట్ ఫూల్డ్. ఏ పాకిస్తాన్ మీడియా కానీ, ఏ ప్రపంచ మీడియా కానీ ఇండియా ఛానల్స్ ని బ్యాన్ చేయలేదే. మరి ఇండియాలో పాకిస్తాన్ మీడియాని, అట్లనే యొక్క ఇండిపెండెంట్ ఉన్నటువంటి మీడియా సంస్థల్ని ద వైర్ తో గుడిని ఎందుకు బ్యాన్ చేసినావు? నువ్వు చెప్తున్నది కరెక్ట్ అయితే చూపెట్టండి ఆధారము. ఎవడాపుతున్నాడు? యుద్ధం పోగా ఎవడొద్దంటలేడు. కానీ ఫస్ట్ ప్రూవ్ దెమ్ రాంగ్. వాడు ఎక్కడి నుంచి వచ్చిండు, ఎట్లొచ్చిండు, వస్తుంటే మన ఆర్మీ సంకనాకిందా, ఎవడు వాళ్ళని దేశంలోకి అలో చేసిండు? షో ఎవ్రీ ఎవిడెన్స్. ప్రూవ్ పాకిస్తాన్ యాజ్ బ్యాడ్ గై. పొద్దుగాల లేస్తే ఫేక్. పాకిస్తాన్ ఎవరు సపోర్ట్ లేడంట. లేకపోతే మన రఫైల్ యుద్ధాలు, విమానాలు ఎట్లా కూల్చిర్రు వాళ్ళు? నిన్న పాకిస్తాన్ కి ఇది చూడు ద డిప్లొమసీ చూడండి. ద IMF హ్యాస్ అప్రూవ్డ్ 2.3 బిలియన్ బెయిల్అవుట్ ఫర్ పాకిస్తాన్. పాకిస్తాన్ కి 2.3 బిలియన్ డాలర్స్ వాళ్ళకి అన్ని దేశాలు కలిసి ఇచ్చినాయి. చైనా, జపాన్, యూకే, యుఎస్, అమెరికా, యూకే, జపాన్, చైనా. సో వీళ్ళందరి మద్దతు ఉంది. మళ్ళీ ఎవరి మద్దతు లేదంటావు? ముస్లిం దేశాలు ఎవరికి మద్దతు ఇస్తున్నాయి? పాకిస్తాన్ కి మద్దతు ఇస్తున్నాయి. చైనా ఎవరికి మద్దతు ఇస్తుంది? చైనా అయితే ఫుల్ ఫ్లెడ్జ్ ఇప్పుడు డైరెక్ట్ పాకిస్తాన్ కంటే చైనాతో యుద్ధం చేస్తున్నట్లు లెక్క. మనం పాకిస్తాన్ వాడుతున్న మన దగ్గర ఎట్లయితే రష్యాకి సంబంధించిన S-400 ఉందో యాంటీ మిసైల్ ఇది, అట్లనే ఫ్రాన్స్ కి చెందినటువంటి డసాల్, రఫైల్ చెందినటువంటి ఆ రఫైల్ యుద్ధ విమానాలు ఉన్నాయో అట్లా పాకిస్తాన్ కి జపాన్ అన్ని ఇస్తుంది. నేను చూపెడతా, అర్థమైందా? ఇండైరెక్ట్ గా మనం చైనాతో యుద్ధం చేస్తున్నట్టే లెక్క. మళ్ళీ పొద్దుగాలు వేస్తే ఫేక్ ఎట్లా చెప్తారు? పాకిస్తాన్ మన యొక్క అనేక యుద్ధ విమానాలను కూల్చేసింది. ఓకే, అర్థమైందా? కానీ ఎంత రేటు పెట్టుకున్నాం మనం? చాలా మార్కెట్ రేట్ కంటే చాలా ఎక్కువ రేటు పెట్టుకున్నాం. అదే చైనాకి సంబంధించిన అవి యుద్ధ విమానాలు చాలా చీప్, 1/10 కాస్ట్ కూడా పడతలేదు. అట్లా ఇప్పటికే ఓన్లీ మిలిటరీ పరంగానే, ఇక వ్యాపారాలు, బిజినెస్, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ లెక్క పెడతలేదు నేను. ఓన్లీ యుద్ధ పరంగానే $1 బిలియన్ ఆల్రెడీ ఓన్లీ రఫైల్ యుద్ధ విమానాలనే వాళ్ళు కూల్చడం వల్ల నష్టం జరిగింది. అంటే దాదాపు 10,000 కోట్ల ముచ్చట. ఓకే, ఓన్లీ యుద్ధంలోనే. ఇంకా బిజినెస్ పరంగా ఇవన్నీ డిస్టర్బెన్స్ అయిపోయి ఎంత వెనకపోతున్నామో చెప్పండి. ఎందుకు చేస్తున్నావు? ఏం సాధిస్తున్నావు?
నిజంగా పాకిస్తాన్ చేసినట్టు ఒక్క ఆధారం చూపెట్టరా అయ్యా. వీళ్ళే చేస్తున్నారు, బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళే. అర్థమైందా? ఎన్నాళ్ళు ఇట్లా ఉల్లు చేస్తావు? కరెక్ట్ కాదు కదా, ఆలోచించబడుతుంది దయచేసి. ఓకే, ఏది చూపెడుతుంది పాకిస్తాను వాళ్ళు ఏది I sent you money with the Remitly app so you can buy a new TV. Remitly helps you be there even when you can't. అరే ఎన్నాళ్ళు ఇట్లా ఉల్లు చేస్తారా? Welcome to GBFT Guide, this is Najma Minhas. In a dramatic turn of events, China's J-10C may have done what many thought was unlikely. It neutralized the French-built Rafales. Many have now called this a deep-seek moment, where China's fighter jets and military equipment are as good as Western military jets at a fraction of the price. Is China now outpacing the Western military hardware? సో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ముక్కులు వెళ్ళేస్తున్నాయి. అంత తక్కువ రేట్కి చైనా యుద్ధ విమానాలు ఈ అమెరికా కానీ ఫ్రాన్స్ వాటి యొక్క యుద్ధ విమానాలకు ధీటుగా పనిచేస్తున్నాయి అనేది అక్కడ. అంటే అంత తక్కువ రేటుకి వస్తుంటే ఇప్పుడు వాళ్ళు చైనా మార్కెట్ ని చైనా నుంచే కొనుక్కుంటారు అన్ని దేశాలలో. ఆ పరిస్థితి వచ్చింది అనేది చెప్తుంది ఆమె. It could signal the global reordering of military tech dominance. It's a historical shift for Chinese defense equipment. Once again, the Chinese model works through its public-private companies to deliver results that are cheaply and efficiently ready to take over the world markets in one more field, it seems. There was a massive rise in the Chinese defense stocks after India launched Operation Sindoor, a military attack in Pakistan, which saw the two countries in a dogfight in the air. India had 72 fighters and Pakistan had 42 fighters, according to the Pakistan Air Force, which gave a briefing. నా ఉద్దేశం ఏంటంటే అది ఏదైనా ఉండని, ఒకరు గెలుస్తారో ఒకరు ఓడతారో యుద్ధం జరుగుతాయి, కానీ వాస్తవం చెప్పాలి ప్రజల్ని. ఎన్ని రోజులు ఇట్లా ఉల్లు చేస్తావు అనేదే నా బాధ. 5 planes in total, 2 Indian Rafales using the Chinese-made J-10Cs, which were armed with the PL-15 missiles. 1 Rafale was knocked out by the air defense system, and the other 2 were taken down were the Russian MiG-29 and the Su-30s. This cost over $1 billion, lost overnight by the Indians. Now, the PAF also claimed that they could have taken down even more, but that they restrained to do so. The J-10C's manufacturer, Chengdu Aircraft Corporation, saw its stock surging by as much as 40% over the 2 sessions alone. And when defense victories start to move markets, it's no longer just about... బాగా చాలా టెక్నికల్ డీటెయిల్స్ ఉంది, బోర్ కొడుతుంది. కాబట్టి మొత్తం మీద అయితే ఆమె చెప్పింది అర్థమైంది కదా. J-10s అండ్ PL-15s అది చైనాకు సంబంధించినటువంటి ఆ యొక్క యుద్ధ విమానాలు మన యొక్క అట్లనే వాళ్ళకున్న S-400 ఎట్లయితే ఉందో ఇది యాంటీ మిజైల్ అది ఎక్విప్మెంట్, అట్లనే వాళ్ళకి చైనా నుంచి ఏది P-400 అనేది కూడా ఉంది. ఓకే కదప్పా. సో అంటే సో కాబట్టి పొద్దుగా ఇది చైనీస్ CM-400. You don't need a second job. You just need to learn these AI tools. Disappear for 1 month to become the most dangerous. Today's headlines tell of a stunning development on the air defense front. The Pakistan Air Force has reportedly taken India's flagship S-400 Triumph air defense system at Adampur Air Force Station out of operation. Saturation strikes from hypersonic CM-400 AKG missiles, launched by JF-17 Thunder fighters, inflicted multiple hits and shut down the Russian-made S-400 system in its tracks. Early this morning, a formation of JF-17 Thunder aircraft closed in on the Adampur site under electronic cover. Using anti-radiation seekers in a combined suppression of enemy air defense and destruction of enemy air defense role, the CM-400 AKG missiles homed in on the S-400's radars. Within moments, the system's tracking and launch capabilities were silenced, marking the first confirmed operational takedown of an S-400 battery. These tactics are not untested. During the Indus Shield...
సో అర్థమైంది కదా, మొత్తం చూపెడతలేను, టెక్నికల్ ఎక్కువ ఉందని చూపెడతలేను కానీ బట్ అర్థమైంది కదా. సో చైనాకు సంబంధించినటువంటి యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కానీ లేకపోతే చైనాకు చెందినటువంటి మిసైల్స్ కానీ ఆ యొక్క పాకిస్తాన్ దగ్గర కోకొల్లలుగా, అది కూడా మనము రఫాల్ యుద్ధ విమానాలకు పెట్టిన ప్రైస్ లో 1/10 ప్రైస్. అర్థమైందా? అంటే ఇది 1000 కోట్లు అయితే అది 100 కోట్లకి అంత తక్కువ రేట్లో వాళ్ళు కొనుక్కొని వాళ్ళు వాడుతున్నారు. అవి ఈ యుద్ధం ద్వారా వాళ్ళకి పాకిస్తాన్ యొక్క చైనా యొక్క ఎక్విప్మెంట్ కేపబిలిటీస్ ప్రపంచ దేశాలకు తెలిసినాయి. కాబట్టి ఇప్పుడు చైనా దగ్గర ఈ ఆయుధాలు, ఎందుకంటే ఇప్పుడు రఫాల్ ఫ్రాన్స్ దగ్గర కొనుక్కోవాలనుకో 10 రెట్లు ఎక్కువ ప్రైస్ పెట్టాలి. ఇప్పుడు ఆయన ఏం చేస్తారు, చైనా దగ్గర కొనుక్కుంటారు. ఓకే, సో కాబట్టి చైనా ఎక్విప్మెంట్ ని టెస్ట్ చేయడానికి చైనాకి మనం భారత్ హెల్ప్ చేసినట్టు అవుతుంది ఈ యుద్ధం ద్వారా. ఓకే, అది కూడా ఫేక్ యుద్ధం. పాకిస్తాన్ ప్రధాని ఏదో అన్నాడు, ఏదో అయిపోయింది అంటున్నాడు. పాకిస్తాన్ ప్రధాని మంచిగా వచ్చి మాట్లాడుతున్నాడు. फजलो करम से मुझे कामिल यकीन है. మన ప్రధాని ఇట్లా మాట్లాడలేడు, ప్రెస్ కాన్ఫరెన్స్ రాలేడు, ఎవరికి ఏం కాలేదు. పాకిస్తాన్ నిశ్చింతగా ఉంది. మనం పంపించిన ఇది ఏడవ తేదీన కదా, 7వ తేదీన మాత్రమే 9 సైట్లలో వాళ్ళకి ఒక అమాయకులు ఉన్న ప్లేస్ లో నష్టం జరిగింది. ఓకే, సివిలియన్స్ ఉన్న దగ్గర. అందులో 31 మంది ఏమో చనిపోయినరు, చిన్నపిల్లలతో సహా 59 మంది గాయపడ్డారు. ఇంతవరకే. ఇక మిగిలిందంతా ఫేకే. ఇది మొత్తం పాకిస్తాన్ బూడిదైపోయింది. వాళ్ళ యొక్క సీ పోర్టులు పోయినాయి, కరాచీ పోయింది, ఇంకోటి ఏది కాలే. మనల్ని వేసిన మిజైల్స్ ని వాళ్ళ యొక్క చైనీస్ దాని ద్వారా కూల్చేస్తున్నారు. ఓకే, అట్లా మన యొక్క 2వ 3వ యుద్ధ విమానం రఫాల్ యుద్ధ విమానాలు కూల్చేస్తే వాటి యొక్క డెబ్రీ అంటే విడి భాగాలు, కూలిపోయిన భాగాలు భారత భూభాగంలో పడ్డాయి. అది భారత ప్రభుత్వం చూపెడతలేదు. ఓకే, అట్లనే డ్రోన్స్ పంపించారు పాకిస్తాన్ లోకి. ఆ డ్రోన్స్ అన్నిటిని పాకిస్తాన్ ఆర్మీ కూల్చేసింది. ఓకే, ఇది వాస్తవాలు. ఎవరికి ఏం కాలేదు పాకిస్తాన్, అందరు సంతోషంగా ఉన్నారు. మీకు ఆధారాలు చూపెడతా, నేను గాలి మాటలు చెప్పా. ఓకే, పాకిస్తాన్ లో ప్రశాంతంగా ఉన్నారా లేదా చూద్దాం. I welcome you all to. సో వీళ్ళు త్రివిధ దళాల అధిపతులు. మధ్యలో ఉన్న ఆయన ఆర్మీ, ఈ బ్లూ కలర్ ఆయన ఎయిర్ డిఫెన్స్, ఇంకో ఆయన నేవీ. ఓకే, you a opening statement and a brief presentation on the. సో 54 మినిట్స్ మాట్లాడారు. నేను అంతా చూపెట్టాను కానీ ఇంపార్టెంట్ చూపెడతా. ఒకటి ఏంటంటే పహల్గామ్ తో పాటు పుల్వామాతో పాటు అన్ని వీళ్ళే ఈ బీజేపీ ఆర్ఎస్ఎల్ చేయిస్తున్నారు అనేది. ఓకే, ఈ ఆర్య బ్రాహ్మణ్స్. ఓకే, అదొకటి పాయింట్. రెండోది ఏంటంటే అమాయకులు చచ్చిపోయారు అనేది. ఇంకో ఆయన అయితే గడ్డముని ఆయన చూపెట్టి ఈయన మజార్ వాళ్ళ తమ్ముడు, ఆయన చంపేసిన మేమని చెప్తున్నారు. అన్ని ఫేక్ చెప్తున్నారు. ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన ఒక వ్యాపారి అంట. చూపెడదాం. ఓకే, ఇదేం ఫేక్ కాదు కదా, ఇదైతే అధికారికంగా పాకిస్తాన్ యొక్క ప్రభుత్వం అధికారికంగా రిలీజ్ చేసింది కదా. Joined here with my colleagues from Pakistan Air Force, AVM Aurangzeb and Admiral Rabnawaz from Pakistan Navy. ముగ్గురు పేర్లు చెప్పండి. ఆయన ముగ్గురు పేర్లు వినండి మళ్ళీ ఒకసారి. Bismillahirrahmanirrahim. I welcome you all to ISPR. I'll be giving you a opening statement and a brief presentation on the ongoing situation. I am joined here with my colleagues from Pakistan Air Force, AVM Aurangzeb and Admiral Rabnawaz from Pakistan Navy. And సో ఇక్కడ ఈ బ్లూ కలర్ ఆయనేమో ఎయిర్ డిఫెన్స్, మధ్యలో ఉన్న ఆయనేమో ఆర్మీ, ఈ ఇంకో ఆయనేమో నేవీ. Then AVM Aurangzeb will give you briefly the air picture and then we will take your question and answers. I'll give you first a rundown of briefly our understanding of the Pahalgam incident. If you see that the location of the site, that the Pahalgam, it is from the tip of the Badori Bulge. The crore distance is 108 kilometers and the ground distance is more than 200 kilometers. This is in context to the allegation that it was the terrorists, the people who were the perpetrators, they came across from the Pakistani side. So I just want to tell you that how deep inside the అట్లీస్ట్ పాకిస్తాన్ ప్రభుత్వం అన్నా అట్లా చూపెడుతుంది ఎక్కడి నుంచి వచ్చిర్రు ఏందని. ఇండియా ప్రభుత్వం ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఎట్లా వచ్చిర్రు, ఏ మార్గంలో వచ్చిర్రు, వాళ్ళకి ఆయుధాలు ఎక్కడి ఇప్పటి వరకు చెప్తలేదు. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ వీళ్ళే చేయించారు.
అది ఇండియాలో టెర్రరిజం పెంచి పోషిస్తుంది వీళ్ళే. ఓకే, in Jammu and Kashmir, this location of the site. If you see the map, the area, it is quite a hilly terrain. If you can show the terrain and open this slide. So if you see this, it's quite a hilly terrain. And the place where it happened, it's about 5.3 kilometers from the road end, another 1 to 2 kilometers from the police station. And this is either jeepable or on horseback that the people reach over there. So if you go to the next slide, you will see the first investigation report. ఒక్కటి మిత్రులారా, ఇప్పుడు చూడండి ఇంతమంది అలా జర్నలిస్టులు వచ్చారు, దాదాపు 100 మంది 50 మంది పైన ఉన్నారు. ఓకే, అట్లనే త్రివిధ దళాల అధిపతులు మాట్లాడుతారు. మరి వీళ్ళు చంపేస్తే మొత్తము పాకిస్తాన్ అల్ల కల్లోలం అయిపోతే వీళ్ళు వచ్చి అంత ప్రశాంతంగా ఎట్లా మాట్లాడతారు? యూస్ కామన్ సెన్స్. ఓకే, డోంట్ ఫూల్డ్ బై ఇండియా మీడియా, ఇంక్లూడింగ్ పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్ కూడా ఫేక్ చెప్తున్నాయి ఇండియాలో. వెరీ అన్ఫార్చునేట్. Culminated at about 14-20 hours, and the FIR has been filed at 14:30 hours. So after the incident finished, within 10 minutes, the police was there. It went there, it investigated, it went back, and then it filed the first investigation report. And the distance of travel is, one side is around about 30 minutes. So I don't think that it's humanly possible to do that. And if you see the contents of the FIR, the relevant part, we have highlighted it for you, it says that the people, the handlers were across the border. So they, within this 10 minutes, they concluded and they found out in the investigation that whoever did it, from where he was being handled, it says there were indiscriminate firing, and so that is what it's trying to say. So this is all. Once we say that we have not seen any shred of evidence that how this evidence has been produced. So in this evidence there are so many holes and leaks that there is a lot of red flags and questions. That how within 10 minutes they were able to find that. You will see that within at 3 o'clock, around about 3 o'clock, 3:05, the social media handles in India started saying that it was the Pakistan attacked Pahalgam. So they were absolutely sure that what happened. Where is that evidence? We are till now today saying that okay, you knew at 3 o'clock that Pakistan attacked Pahalgam. Where is it? From where it's coming? Their TV channels started saying it. Please run this slide. Please run this clip of the TV channel. Well, telltale signs of Pakistan's involvement is now emerging behind the Pahalgam terror attack. So this confirmation అంటే వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ఇన్స్టెంట్ అండ్ ఇన్స్టెంట్ గా పాకిస్తాన్ చేసిందని ఎట్లా ప్రచారం చేస్తున్నారు అని అడుగుతున్నాడు. ఓకే, Pakistani terrorists. Pakistan is not willing to digest that so much improvement has taken place in Jammu and Kashmir. So the point is to be noted is that at 3:30 it was Pakistan everywhere. Why it's important to say it again and again and even today is that this is the basis, the very flimsy basis, the very concocted basis on which కరెక్ట్ బ్రదర్, today పసులూరి బ్రదర్, మీడియా మొత్తం కొనేశారు. కరెక్ట్, ఎవ్రీ మీడియా ఇండియాలో ఎక్సెప్ట్ ఒక 50% యూట్యూబ్ ఛానల్ లెఫ్ట్ భావజాలం ఉన్న యూట్యూబ్ ఛానల్ తీసేస్తే రైట్ భావజాలం ఉన్న యూట్యూబ్ ఛానల్ ఎట్ ద సేమ్ టైం మొత్తం సాటిలైట్ ఛానల్ సోల్డ్ అవుట్. the military situation that is going on right now, on the basis of which the innocent children, women, అండ్ ఇంకోటి, మనము ముస్లిం దేశాలు పాకిస్తాన్ లో మహిళలకి అసలు బుర్కల్నే ఉంచుతారు. చూడండి, నోబడీ ఈస్ దేర్, దే ఆర్ ఫ్రీలీ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. మనం చూపెడుతున్న ఈ పోర్ట్రే ఈజ్ నాట్ ద రియాలిటీ. civilians are being killed. This is that basis. Now, if you go ahead, what is the people of the valley in Kashmir, what are the people all across India saying about it? What was they saying and what are they still saying
of that incident, of those acquisitions, on the basis of which we are sitting over here, and from the night of the 6th, 7th May, you are seeing this blatant aggression that has taken place from India. What is the reality of that? Please run the first clip. 10 लाख से ज्यादा यहाँ पर आर्मी है। अगर यहाँ पर पोस्ट कोई शेयर करेगा ना, उसको रात में ही उठा लेंगे। अगर कोई पोस्ट गलत करेगा कोई शेयर, अगर यहाँ पर इतना फौज है, वो क्या करे? वो झक मारे। वहाँ पर 200 बंदे थे, तब वहाँ पर क्यों नहीं आर्मी थी? क्यों नहीं थी? वो कहाँ गई? पहलगाम की जिम्मेदारी किसकी है? जिम्मेदारी तो सरकार ने लेनी चाहिए। पहलगाम की जिम्मेदारी 27 लोगों की जान गई, वहाँ पे सिक्योरिटी क्यों नहीं थी? क्यों निकाली गई? तो तुम्हारा इंटेलिजेंस क्या कर रहा था? పుల్వామా దాడికి ఒక రోజు ముందు అక్కడ ఆర్మీ చెక్ పోస్ట్ లేకుండా చేశారు. ఇప్పుడు ఎట్లా జరుగుతుంది? ఆర్మీ మొత్తం అక్కడ ఒక లక్షల వేల మంది ఆర్మీ ఉంటారు ఎప్పుడు అక్కడ కాశ్మీర్లో, ఎక్కడ పోయినా సరే. ఎందుకు లేరు? ఎట్లా వచ్చారు వాళ్ళు? మీరే కావాలని రప్పించారు. ఇది పాకిస్తాన్ చేయలేదు ఇక్కడ. सरकार तो गई हुई है, मतलब इतना बड़ा Son of a victim. हमला हुआ, उन्हें कुछ पता ही नहीं है। इधर पूरी नीचे पूरे आर्मी का बेस है, उन्हें पता ही नहीं है। चक्के नाकों पर आते हर जगह आपको मिलिट्री दिखेगी, पुलिस दिखेगी, सीआरपीएफ दिखेगी। किस लिए? बॉर्डर पे है तो कहाँ से आए? जहाँ तक पहुँचे हैं तो वापस कहाँ गए? इस तरीके से किया गया रिटेलिएशन नहीं हो सकता है। अगर 7 लाख से 12 लाख के आसपास यहाँ सिक्योरिटी फोर्सेज है, उसके बावजूद इनको ये पता नहीं इंटेलिजेंस फेलियर। 3 टायर सिक्योरिटी रहते हुए भी एक ऐसा लैब्स हुआ और ये सिक्योरिटी लैब्स है। What happened to our intelligence? Have we failed somewhere? And if we have, why have we failed? इंटेलिजेंस फेलियर है, सिक्योरिटी फेलियर है। यहाँ 7 लाख फौजी है जमा कश्मीर में, एक छोटा सा इलाका है, 7 लाख फौज है, वो कहाँ है? वहाँ पे गाड़ी नहीं जा रही है, पैदल इंसान जा रहा है। सिक्योरिटी इतनी है कि वहाँ से टेररिस्ट कहाँ से आ गए? कहीं ना कहीं इनकी एजेंसी अटैक करवाती है। Now, listen to what the other people all across India are saying. ये पुलवामा 2 है। पुलवामा 1 में कोई उत्तर नहीं मिला देशवासियों। ये संयोग नहीं है, प्रयोग है। पूरी देश की जनता, मैं नहीं कह रहा हूँ, पूरी देश की जनता देखिए, काफी लोगों को ये नहीं पता है कि पहलगांव कहाँ है, चंदनवाड़ी कहाँ है, विष्णु टॉप कहाँ है, गणेश टॉप कहाँ है, शेषनाग कहाँ है, अमरनाथ क्या है। आज 3 दिन हो गए हैं, अभी तक एक भी इस्तीफा क्यों नहीं आया, या कोई भी किसी ने भी अकाउंटेबिलिटी क्यों नहीं लिया? आप क्या सरकार और क्या डिफेंस और क्या आप होम मिनिस्ट्री चला रहे हैं? आपसे अभी तक वो आतंकवादी पकड़े तक नहीं गए। बेवकूफ नहीं है हम लोगों को सब समझ आता है। कोई इंटेलिजेंस फेलियर नहीं था, इंटेलिजेंस इनपुट्स होने के बावजूद अटैक हो गया। ये घटना घटी है, इससे लाभ किसको हो रहा है? कहाँ ढूंढते फिरोगे भाई? चौपाल के बीच में यही घूमा हो, या कोई कश्मीर के लोग अपने यहाँ पे घटना करके आवाज होंगे। The wife of the naval officer killed in this attack. That for 90 minutes he kept on bleeding and no one was there. हमारे घर में कोई घटना होती है तो हम सबसे पहले किसको पकड़ेंगे? सबसे पहले तो चौकीदार को पकड़ेगा ना, कि तुम कहाँ थे, क्यों ये घटना हो गई तुम्हारे रहते हुए। कश्मीर में सिचुएशन स्टेबल नहीं है, कश्मीर में कुछ भी ठीक नहीं है। वो जो आप चुप देख रहे हो ना, इसका मतलब ये चुप नहीं है, ये किसी आने वाली चीज की आहट होने वाली है। जैसे एक साइलेंस होता है ना कुछ होने से पहले, कश्मीर में उसी ट्रिगर करना है। देश में अब तक के सारे बड़े आतंकी हमले भाजपा की सरकार में हुए हैं, और भाजपा की सरकार आते ही देश और देशवासी सभी खतरे में आ जाते हैं। पहलगाम हमले के बाद से ही सरकारी कवियों ने पाकिस्तान के खिलाफ ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు దాడులు జరుగుతున్నాయి కాబట్టి మా కోటేమన్నాడు. ఓకే, కాంగ్రెస్ హయాంలో చేయించింది వీళ్ళే, కాంగ్రెస్ ప్రభుత్వం చెడ్డ పేరు. ఇప్పుడు వీళ్ళే కోటేసినాక 11 ఏళ్ల నుంచి వీళ్ళే ఉన్నాక అయినా దాడులు జరుగుతున్నాయి అంటే మరి ఏం చేయమంటాడు? వాట్ ఇస్ ద అదర్ ఆల్టర్నేటివ్? అంటే కాంగ్రెస్ ని వాడి ఫెయిల్యూర్ అని ప్రూవ్ వాడిని ఒప్పుకోమంటున్నావు, ఒప్పుకున్నాం. ఓకే, మరి ఇప్పుడు నీ హయాంలో లాస్ట్ 11 years నుంచి జరుగుతున్న దాడులకి నువ్వు బాధ్యత వహించవా? పాకిస్తాన్ పేరు చెప్తావా? ఆలోచించండి ప్లీజ్. ఓకే, वीर रस की कविताएं पढ़ना शुरू They are कर all दी। Indians. देश के गृह मंत्री ने This is अपना Indian इस्तीफा public. क्यों नहीं लिखा? और प्रधानमंत्री को हमले के तुरंत बाद आतंकियों को धमकाने के लिए बिहार में रैली करने की क्या जरूरत पड़ गई? जम्मू कश्मीर के पहलगाम के निकट मिनी स्विट्जरलैंड कहे जाने वाले बैसल घाटी में आतंकी हमला हुआ। डॉक्टर राहत इंदौरी साहब की पंक्तियां हैं, सरहद पर बहुत तनाव है क्या, कुछ पता तो करो, चुनाव है क्या। Why it's important that we recall this? It's because
of these questions, these very valid questions, this criticism that is coming from inside India, to divert attention from that. Correct. Because they don't have any answers to this. What they do? They attack Pakistan. Yeah. So that the whole attention of their domestic public, all this criticism is diverted to something else. And as we will see, as you must have seen, that before doing that, they gag the complete media. They ban the thousands of Twitter handles and social media sites. They ban all sort of digital media that is operating inside Pakistan. So that Why to ban? Why to ban? No other country banned India's media, India's social media accounts. Pakistan did not ban any of India's media or any social media accounts or any other country. But why India is banning all the neutral media across the world, the Wire and Pakistan media? Why? Because you want to hide the truth. అంటే జనాలని ఆ యొక్క నీ యొక్క తప్పు దాంట్లోనే వాళ్ళని ఉంచాలని ప్రయత్నం చేస్తుంది ఈ ఫాల్స్ ప్రాపగండాలా. హౌ మెనీ టైమ్స్ యూ ప్లే ద సేమ్ రోల్, హిందూ ముస్లిం, సేమ్ పాకిస్తాన్ ఇండియా. ఎన్నేళ్ళు అట్లా నీ యొక్క లోపాలని, నీ దోపిడిని, నీ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్ నుంచి యొక్క ప్రజల్ని ఎన్నేళ్ళు ఉల్లు చేస్తావు? ఆలోచించుతున్నారు ప్లీజ్. ఓకే, only listens to what they are telling them. You don't have any answers to why it happened, how it happened, who did it. You don't have any. నేనేమంటున్నా, ఒకవేళ నిజంగానే పాకిస్తాన్ చేసింది వీళ్ళ వర్షనే నిజం అనుకుందాం. షో ద ఎవిడెన్స్. ప్రపంచం ముందు పాకిస్తాన్ ఒక తీవ్రవాద దేశంగా గుర్తించేటట్టు చేద్దాం. ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేపిద్దాం. చూపెట్టు ఆధారం పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు. Do a proper investigation. Where the security lapse is there, show to the world. They didn't show it because if they try to do the investigation, వీళ్ళ పేర్లు బయటకు వస్తాయి. కాబట్టి they don't do it. They just blame the Pakistan. That is not acceptable. And this entire loss, the జనాల యొక్క చనిపోయిన సామాన్యులు చనిపోయింది ఇండియాలో కానీ పాకిస్తాన్లో కానీ వీళ్ళ ఫాల్స్ ప్రాపగండా కోసం ఇప్పుడు చనిపోతుంది. కానీ లేకపోతే ఈ యుద్ధం చేస్తే ఆ యుద్ధ విమానాలు కోల్పోయి ఒక 10,000 కోట్లు ఇప్పటికే నష్టం జరిగింది ఆర్థికంగా. ఎవరి డబ్బులు అవి? మనం పెట్రోల్ మీద కట్టిన ట్యాక్స్ డబ్బులు, మనం జిఎస్టీ మీద చెప్పులు, బట్టలు, పాలు ఇవన్నిటి మీద కొనుక్కున్న వస్తువుల మీద కట్టే జిఎస్టీ డబ్బులు. ఇవే ఈ రఫాల్ యుద్ధం ఎట్లా కొన్నాడు? మనం కట్టిన ట్యాక్స్ డబ్బులతోటి. కాంగ్రెస్ హయాంలో అది తక్కువ రేటుకి కొంటే దానికి 3 times ఎక్కువ రేటు పెట్టి మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొన్నాడు. ఎందుకు రేటు పెంచినావు? మళ్ళీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ లేదు వాటి రిపేర్ కాబట్టికి. మళ్ళీ ఫ్రాన్స్కే పోవాలి వాటికి ఏమైనా రిపేర్ వస్తే. సో యూఆర్ అబ్యూజింగ్. So what you do? You open up the military front. Is it the first time that India is doing this? That creating or using a terror incident for political purpose, for domestic political objectives? No, there is a history to it. Correct. Let's recall this incident that happened in 2000, quarter of a century ago, in Chhattis Singhpura. Listen to the general officer commanding there at that time. Listen to a general of the Indian Army telling you the truth of that incident. ਰਾਤ ਨੂੰ ਆਉਂਦੇ ਸੀ, ਪੂਰੀ ਪਲਾਨ ਬਣਾਈ ਇਹਨਾਂ ਨੇ, ਯੂਨੀਫਾਰਮ ਚਾਉਣਾ, ਰੋਹੜਾ ਟੰਗ ਦੇਣੀਆਂ ਦਰਖਤਾਂ ਨਾਲ, ਬੱਚਿਆਂ ਨਾਲ ਖੇਲਣ ਖੁਲਣ ਲੱਗ ਪਏ. CID ਪੂਰੀ ਕੱਢ ਲਈ ਸੀ ਉਹ ਪਿੰਡ, ਇਸ ਪਿੰਡ ਦੀ, ਕਿਸ ਵੇਲੇ ਸੌਂਦੇ, ਕਿਸ ਵੇਲੇ ਆ ਕਰਦੇ, ਕਿੰਨੇ ਬੰਦੇ ਹੈ, ਕੌਣ ਚੌਂਦੇ, ਮੇਲਸ ਕਿੰਨੇ ਨੇ, ਹਥਿਆਰ ਕਿੰਨੇ ਨੇ, ਸਭ ਕੁਝ ਕੱਢ ਲਿਆ. ਐਂਡ ਦੈਨ one night they came. ਆਉਂਦੇ ਸੀ ਪਹਿਲਾਂ ਵੀ ਚੈਕਿੰਗ ਕੇ ਲਈ, ਨਿਕਲ ਆਓ ਬਾਹਰ ਆਓ, ਸਾਰੇ ਆਓ, ਮੇਲ ਸਾਰੇ ਬਾਹਰ ਆ ਜਾਓ. ਉਹ ਲਾਈਨ ਅਪ ਕਰ ਲੈਂਦੇ ਸੀ. ਪਹਿਲਾਂ ਉਦਾਂ ਹੀ ਕਰਦੇ ਰਹੇ, ਫਰੈਂਡਲੀ ਲਾਈਨ ਅਪ. ਉਹਨਾਂ ਨੂੰ ਕੌਨਫੀਡੈਂਸ ਦੇ ਦਿੱਤਾ, ਫਿਰ ਫੈਸਲਾ ਕੀਤਾ. ਅੱਧੀ ਇੱਕ ਦਿਨ ਆ ਗਏ 10 ਵਜੇ ਰਾਤ ਨੂੰ, ਨਿਕਲੋ ਬਾਹਰ, ਗੁਰਦੁਆਰੇ ਕੋਲ ਲਾਈਨ ਅਪ ਕਰੇ ਤਾਂ ਕਿ ਭੱਜ ਜਾਣ ਪਿੰਡ ਛੱਡ ਕੇ. ਜਿੱਥੇ ਕੋਈ ਆਰਮੀ ਵੱਲੋਂ ਕੋਈ ਐਕਸ਼ਨ ਜਾਂ ਜਿੱਥੇ ਕੋਈ We gave the full report. We said army was involved. Clinton kicked up a row. Due to me, a lot of lives have been lost. I want to know exactly what happened. The Other Human Rights Organization, United Nations sent. And we sent them the report. Kya hoya? They knew. Americans knew. ਉਹਦੇ ਵਿੱਚ ਕੋਈ ਉਸ ਕਿਲਿੰਗ ਦੇ ਵਿੱਚ ਪੋਲੀਟੀਕਲ ਰੀਜ਼ਨਸ
BCG? No, only this. They exposed the BJP government, and BJP government wanted to tell Clinton JNK की हो रहा पाकिस्तान के बटला प्रोपेगेंडा करना सी कि देखो पाकिस्तान की कर रहा है, पाकिस्तान ने साढ़े सिख लाइन अप करके मार दे. So basically, BJP planted this to impress Clinton to help India against Pakistan. ਤੁਸੀਂ ਮੰਨ ਨਹੀਂ ਸਕਦੇ. ਉਹ ਤੋਂ ਬਾਅਦ ਜਦ ਇਹ ਰੌਲਾ ਪਿਆ, फिर अडवाणी ने फिर ऑर्डर दिया कि देखो जल्दी से कुछ करो जिससे कन्विंस हो जाए भी इन्होंने किया था, ये पकड़ लो किसी को. సో ఇవన్నీ బీజేపీ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా దాడులు చేశారు. కానీ అదృష్టం ఏంటంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు విచారణ జరిగింది, దోషులకు శిక్షలు పడ్డాయి, ఎక్కడి నుంచి వచ్చారు ఎవ్రీ డేటా ప్రజల ముందు పెట్టడం జరిగింది. ఓకే, అప్పుడు కూడా పాకిస్తాన్ లో ఉన్న ఈ టెర్రరిస్టులు కానీ ఇండియాలో ఉన్న టెర్రరిస్టులతో కూడా వీళ్ళే చేయించారు. అప్పుడు కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా. ఇక బీజేపీ ఉన్నప్పుడు అయితే విచారణ ఉండదు. ఇక సింపుల్, లెట్స్ మేక్ ఇట్ సింపుల్. पहाड़ के ऊपर जाके मारते जी, they were innocent boys. So once we question what they are saying now, there is a history to it. Correct. Of killing innocent people for their political objectives, pinning blame on Pakistan, covering it up by further killing innocent Kashmiris and Muslims and posing them as terrorists. Go to the next slide and listen to the truth of Pulwama by the governor of Kashmir at that time, the Indian Kashmir at that time. पुलवामा की शहादत को याद रखो और हम बालाकोट करेंगे, ये करेंगे, वो करेंगे. उसको इलेक्शन के लिए यूज करना चाहते थे कि ये पाकिस्तान ने किया, हमारे जवान मारे और अब हम हराएंगे. अब ये सारा ओनस पाकिस्तान की तरफ जाना है तो चुप रहिए. मतलब एक तरह की सरकार की चालू पॉलिसी थी कि ब्लेम पाकिस्तान Exactly. and we will get credit and it will help our election. Exactly. So what's happening now? Is it something different? It's the same playbook. Correct. That is why we say that this drama of this mantra of cross-border terrorism from Pakistan, of these jihadi organizations supported by Pakistan, this concocted allegations, and then basis of that, you start going into military posturing and military action. This must stop now. Correct. And that is why the government of Pakistan very rightly said that if you have any evidence, put it front to an independent, neutral commission and let them examine it. Nobody gives you the authority to become the judge, jury and executioner. And that's what exactly India is doing right now. Correct. What Indians started doing, because this is also a linkage of that hubristic, that aggressive mindset that you see right now at play in Indo-Pakistan, in South Asia and in the world right now by India. What they started doing it, that they started crushing the people of Kashmir and the Muslims and the minorities over there. సో పాకిస్తాన్ కాశ్మీర్లో ముస్లింల పరిస్థితి అక్కడ ఇండియా గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది చెప్తున్నాడు. అది కొంచెం ఏమంటారు లెంతీ అయిపోతుంది. ఇది ఆల్మోస్ట్ 54 minutes ఉంది. సో అందులో భాగంగా ఆయన ఏం చెప్పిండంటే, మొత్తం చూస్తే అర్థమవుతుంది. సో అందులో ఏం చెప్పిండంటే, ఇది ఇప్పటి వరకు మేము ఇండియా మీద ఒక్క దాడి కూడా చేయలేదు, ఎక్సెప్ట్ ఏది వాళ్ళు 70 ఎంతనో చెప్పిండు, వాళ్ళ నంబర్ నాకు నోటికి మర్చిపోయినా. సో 70 చిల్లర ఏది మిజైల్ దాడి రఫైల్ యుద్ధ విమానాల మీద చేస్తే మేము మూడో రెండో కూల్ చేశారు. ఓకే, చైనీస్ వాటితోటి JF-17 అట్లా. ఓకే, అదొకటి చెప్పిండు. సో తర్వాత అందరూ అమాయకమైన పిల్లలు చనిపోయారని ఫోటోలతో సహా వాళ్ళ డీటెయిల్స్ చూపెట్టారు. అది సపరేట్గా నేను లెంతీ అవుతుంది కాబట్టి చూపెడతా. లాస్ట్లో ఏమేమి ఒక విలేకరు అడుగుతాడు, ఏమేమి మీరు ఎట్లా కూల్చారని అడిగితే ఏమో చెప్తాడు ఆయన. విందాం. Both the countries have very effective air defense systems, the S-400 from their side and equally capable, if not more, from our side in the north and in the south. There are certain ways the high MADs and the low MADs are employed, certain ways where fighters are employed. And that's the way the air combat and the modern air combat is progressing. So Pakistan has a very effective
that kill, we had participation from GF-17, the F-16s, the J-10s, and PL-15E or X or Y. It's the short log that we had. Ji, Assalamu alaikum. Abul Hussain from Al Jazeera. My question to DG ISP Saab. Sir, my question is that obviously you have denied very robustly that we did not send any drones or any missiles to India. So would you very categorically say what happened yesterday in terms of the videos that they have shown in Jammu particularly, was that a false flag operation from the Indian side? And subsequently, maybe, perhaps tomorrow, whenever they come up with some sort of debris, which you have asked in this thing, if that does happen, how would you perhaps, is it going to become a he said, she said thing or something else? So these two things. If we had sent anything, it will leave a electronic signature, one. We have all the records of the airspace, that what goes there and what goes from here to there and what comes from there to here, and it's all timestamped. So we are pretty confident once we say that nothing went from here. And as far as they are concerned, we don't give much damn and credence to whatever they say. So whatever they are saying on Pahalgam, whatever they are saying about these mosques and places of worship where they say there are terror camps and there was some training, whatever they are saying about that Pakistan yesterday, the havoc that they had caused to Pakistan yesterday, how many aircraft they have taken it down, whatever they are saying that what we have launched over there. So I've just shown you their High Commissioner, a very responsible person, is telling that this man, who is he, falsely calling someone who is someone else, is someone else. And then the same media who is telling you stories, they have already declared him dead. So who to believe over there? What to believe? సో ఇక్కడ 2 పాయింట్లు చెప్తున్నాడు ఆయన. ఇండియా మీడియాని మనం నమ్మలేం, వాళ్ళు ఏం ప్రచారం చేసుకుంటారు అనేది మాకు సంబంధం లేదు. కానీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆ విలేకరు అడిగిన దానికి మేము ఇప్పటివరకు అయితే వాళ్ళు ఏ డెబ్రీ తెచ్చినా మా దగ్గర ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ఉంటుంది, మేము ఇప్పటివరకు ఇండియా మీద ఒక్క దాడి కూడా చేయలేదని చెప్తున్నారు. మరి అయినా మన ఇండియా మీడియాలో ఈయన చచ్చిపోయిండు ఆయన చచ్చిపోయిండు అని ఎట్లా చూపెడుతున్నారు? కాశ్మీర్లో ఇది జరిగింది, రాజౌరిలో ఇది జరిగింది, ఎందుకు చూపెడుతున్నారు అంటే అక్కడ భారతీయులని ఆ పహల్గామ్తో పాటు ఇప్పుడు కూడా చంపుతుంది వీళ్ళే, బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళే. అవసరమైతే ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ చెడ్డీ గ్యాంగ్ ఆర్మీ డ్రెస్ వేసుకొని కూడా చంపుతారు. జేఎన్యూలో అప్పుడు ఆర్మీ డ్రెస్ వేసుకొని బ్యాడ్జీలు లేకుండా వచ్చి చంపారు. అటు పాకిస్తాన్ డ్రెస్ వేసుకొని కూడా చంపుతారు. సో ఓకే, లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఆర్మీ ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ చెడ్డీ గ్యాంగ్ దే ఆర్ ప్లేయింగ్ ఆల్ ద నాన్ సెన్స్ మీడియాని కంట్రోల్లో పెట్టుకొని. ఓకే, సో అయితే ఇక్కడ మెయిన్గా ఈ ఎయిర్ డిఫెన్స్ ఆయన చెప్పింది ఏమేమి ఆయుధాలు యూజ్ చేసారు ఈ రఫాయల్ యుద్ధం విమానాలు కూర్చోడానికి అనేది మళ్ళీ ఒకసారి చూపెడదామని నేను ప్రయత్నం చేస్తున్నా, చూద్దాం. Neutralizing certain profiles of weapon delivery which are there meant to evade surface to air missiles. This means that they are effective. Both the countries have very effective air defense systems, the S-400 from their side and equally capable, if not more, from our side in the north and the south. There are certain ways the high MADs and the low MADs are employed, certain ways where fighters are employed. And that's the way the air combat and the modern air combat is progressing. So Pakistan has a very effective air defense system. We did have one kill because of that. I can assure you. Alaikum. First of all, thank you for this. I'm Hamza Jalani with the Financial Times. And I just wanted to ask, you mentioned that you got one kill with air defenses. If you could explain for the 4 other kills, which aircraft was used, whether it was J-10C or JF-17, and if there was an air-to-air missile used, if it was the PL-15, and whether that was the PL-15 export version or the original version. If you could tell me in very non-technical terms about air defense system, what are the capabilities that Pakistan have when it comes to neutralizing surface to surface and air to surface missile systems? Air to surface? Yeah. Okay. This means academic discourse, a pretty intense kind when you are asking such technical details, and we'll bore the rest of the people with them. But I must, on a broad guideline, that the Pakistan Air Force air defense system is pretty capable of handling high speed, long range vectors,
even hypersonic weapons. So this should be pretty comforting to everybody inside Pakistan. B, delving into details that which platform applied which weapon. You see, in modern warfare, all the players have their own contracts as per the game plan, and they create opportunities. Sometimes you have cross pockets, which are of providence. So let's not go into details with which aircraft at which angle and aspect, and at D-Max was it at what delta. But we did have a high MAD kill. We had participation from GF-17, the F-16s, the J-10s, and PL-15E or X or Y. It's the short log that we had. సో బేసికల్గా చైనాకి సంబంధించిన చాలా మిజైల్స్ కానీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కానీ పాకిస్తాన్ యూజింగ్ అండ్ దే ఆర్ ఏమంటారు, వాళ్ళు మన మీద డైరెక్ట్ అఫెన్సివ్ చేస్తలేరు కానీ డిఫెన్సివ్ చేస్తలేరు కానీ వాళ్ళ దేశంలోకి వచ్చిన వాటిని మాత్రం కూల్చేస్తున్నారు. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఓకే, వాళ్ళకి మాత్రం నష్టం జరిగింది. ఇది ఒక 30 చూపెడదాం, అది కూడా చూపెడదాం. ఇది రెండు పాయింట్స్ చూపెడదాం. ఇండియా మీడియా ఎట్లా చెత్త ప్రచారం చేస్తుందో ఒకటి చూపెడదాం. తర్వాత అక్కడ ఇన్నోసెంట్ పీపుల్ ఎట్లా చచ్చిపోయారు, ఈ రెండు చూపెట్టే ప్రయత్నం చేద్దాం. అదే అందులోకి వెళ్ళే ఇంతకుముందు చెప్పిన వీడియో కానీ ఆ మధ్యలో ఇప్పుడు 2 hours ఉంది, 1 hour 54 minutes ఉంది. ఆ 1 hour 2 hours మనం చూపెట్టలేం కదా ఇక్కడ, కాబట్టి అందులోకి వెళ్ళి బిట్ కట్ చేసినా చూపెడతాం. They think that this is whatever comes to your mind, you start claiming. Why they are doing it? What's the sense of doing this? Because your face has been blackened on night of 6th and 7th May. Because we shot down your aircraft, your so-called very high technology aircraft that you were having, and you thought you can get away with it. And then once you didn't want to send your manned aircraft, you sent your unmanned drones, and we took each one of them out. Your face is being rubbed. You are frustrated. We can feel your frustration. We can feel your anger. Starting from 22nd April, you couldn't provide a shred of evidence. Correct. Nobody believes in your concocted story. Yes. Everyone knows that you are lying. And then you kill citizens, civilians, innocents. On both sides. They are killing innocent civilians on both sides. On Pakistan as well as on India side. Yeah, very unfortunate. Your lie is getting clearer for everyone to see. Your cruelty, your hubristic mindset is getting clearer. Your extremism, your anger is getting clearer. So you have to satisfy. And the people inside your country, starting from 22nd April, they are asking you, what have you done? Yeah. Who are these people? Why there is this security failure? I'm asking, I'm requesting from day one even now. Okay, show the evidence. Prove to the world Pakistan is a bad guy. Prove to the world. Show the evidence. Answer to them? No, you concoct stories. We have taken down F-16. Karachi is burning. Quetta is burning. Prime Minister of Pakistan has been taken to a safe location. This, that, whatever comes to your mind. Is this a joke going on? These are two states. Their lives of hundreds of millions of people, thousands of millions of people at stake. Correct. The world peace is at stake. And this is what you are feeding. This is the war frenzy you are making. You watch their TV and they are showing that there are sirens going on, civil defense raids going on. You want to create war hysteria? This is another point that I want to highlight. That we request the international media to fact check before buying. So దయచేసి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకే, దెర్ ఆర్ సో మెనీ ఇండిపెండెంట్ ఛానల్స్ ఉన్నాయి, లేకపోతే ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ఈ ఫ్యాక్ట్ చెక్ చేసేటి. మీరు వాట్సాప్లో కానీ ఎక్కడైనా షేర్ చేసే ముందు దయచేసి 1-2 సార్లు ఫ్యాక్ట్ చెక్ చేసినాకనే షేర్ చేయండి. ముఖ్యంగా ఇండియాలో ఉన్న టీవీలలో వచ్చేది ఏది షేర్ చేయకండి. ఓకే, అన్ఫార్చునేట్ ఏంటంటే ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఓకే హై కమిషనర్లతో సహా ఎట్లా దుష్ప్రచారం చేస్తున్నారో విందాం. Just a very fresh story about someone who was leading the prayer, the funeral prayer of the people who died in one of the
unfortunate place in this 6-7 one of the mosques that was taken out. And the Indians started planting that the person who was leading is brother of someone whom they claim. You people are much more informed than me on this, huh? So they started saying, no, listen to this. It's again sad that how people fall prey to these cooked up stories. Correct. So this is the British High Commissioner in UK. Now he is showing, the Indian High Commissioner in UK, he is showing this man and claiming him to be brother of this person. ఇది ఈయన ఎవరు మాట్లాడుతున్న ఆయన ఎవరు? యూకేలో ఇండియా మన భారత హై కమిషనర్. ఓకే, ఒకటి అక్కడ లోకల్ ఉన్న యూకే ఛానల్లో చెప్తున్నాడు. ఏమని? ఒక ఫోటో చూపెట్టి ఇక ఈయన మసూద్ అజార్ వాళ్ళ తమ్ముడు అని చెప్తున్నాడు. ఓకే, చూద్దాం, విందాం. The terrorist groups that you're mentioning, look who's behind them. Look at the coffins there. They have the Pakistani national flag. Masood Azhar's brother has been killed in operation. So at least మసూద్ అజార్ వాళ్ళ తమ్ముడు ఆపరేషన్ సింధూర్ లో చంపబడ్డాడు అని చెప్తుంది. అది ఇండియాలో మీడియాలో వస్తుంది. ఓకే, your High Commissioner in UK is saying that this man is leading the prayers. Your media is saying he has died. So before you cook up a story, I would request our dear friends, whoever is writing the script over there of this fiction book that they are writing, that at least match the notes amongst yourself. Abdul Rauf Azhar, Masood Azhar's brother, Abdul Rauf Azhar killed in. You have to say once something, you have to back it up with fact and evidence. Now this man who was actually leading the prayers, whom the High Commissioner of the Indian High Commissioner is saying that he is the brother, what is he telling? Who is he? This man is Hafiz Abdul Rauf and he is telling who am I? मुझे बड़ी ही शदीद तकलीफ है और रंज भी है कि बगैर किसी तस्दीक के, बगैर किसी तहकीक के मेरे बारे में इतनी बड़ी बड़ी बातें और बैनुल अक़वामी चीजें बयान कर दी. ఇండియా మీడియాలో వస్తుంది. ఈయన చూపెట్టి ఈయన పేరు మసూద్ అజార్ వాళ్ళ తమ్ముడు ఏదో అజార్ అని చెప్పారు కదా. సో ఆయన తీవ్రవాదిని మేము చంపేసినామని ఇండియా మీడియాలో అన్నింటిలో వస్తుంది. మరి మాట్లాడుతున్న ఆయన ఎవరు? ఆలోచించండి మిత్రులు దయచేసి. उनकी मीडिया ने जो बिल्कुल ही मुज़क्किर खेज है और जिसका हक़ाइक़ से कतई कोई ताल्लुक नहीं है. मेरी ज़िंदगी सबके सामने है. मेरे माँ बाप उस्ताद थे, मैं खुद तालीम दोस्त आदमी हूँ. मैंने पहले कॉलेज में पढ़ा, स्कूल में पढ़ा और बेहतरीन मेरी एजुकेशन रही. So this man is a local politician. సో ఆయన డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి ఇక్కడ, కానీ అలా క్లియర్గా వస్తలేదు కావచ్చు, కానీ ఇలా క్లియర్గా ఉన్నాయి. రాయిఫ్ ఏదో ఉంది, ఆయన ఊరు పేరు కూడా ఉంది. సో కానీ ఎట్లా ఫేక్ చెప్తారు? He belongs to a political party also. This is his date of birth. He has a son, he has 3 daughters, and that's simply what the man is. He is not his brother, not at all. And he's saying that I have come to know through international media, saying that I am the brother of that person. I'm trying to tell you is that even if their high commissioners are telling you something, even if their ministries are telling you something, please fact check it. Don't fall prey అంటే to their misinformation. టీవీలలో హై కమిషనర్లు, అధికారులు ఇంత పెద్ద లెవెల్ ఆఫ్ ఫాల్స్ ప్రాపగండా ఫేక్ చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ మిత్రులా? ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. అంటే ఇట్స్ వెరీ డేంజరస్ గేమ్ దే ఆర్ ప్లేయింగ్ బీజేపీ ఆర్ఎస్ఎస్. Disinformation, because they live in their own cocoons, in their own bubble, in which they believe every lie that is fed to them. India has become a misinformation churning machine, and the only thing that can counter this is fact and reality. Correct. Again, unfortunate part that even reputed journalists like Barkha Dutt, whom people tend to believe, చాలా మంది ఏమైతున్నారంటే ఆ టీవీలో వచ్చే వరకు నిజమని నమ్ముతున్నారు. నమ్మి ఈ కొంతమంది ఇండిపెండెంట్ గా ఉండే విలేకరులు కూడా అది నిజమని నమ్మి వార్తలు రాస్తున్నారు. అంటే ఏ లెవెల్లో ఫాల్స్ ప్రాపగండా చేస్తున్నారు అనేది మనము ఆలోచించుకోవాలి. అండ్ వీ షుడ్ నాట్ లివ్ ఇన్ దట్ ఫేక్ అబద్ధాల్లో బతకకూడదు. ఓకే, reporting on their social media. Breaking: a Pakistani pilot is in Indian custody. More details awaited. India thwarts multiple missiles and drone attacks by Pakistan on Jammu, Pathankot, and so many others. So once their
person's position of authority inside India, like their high commissioners, like their spokesperson, they'll tell you lies after lies, then perhaps they are not at fault. But it's a responsibility of a good journalist to fact check. కరెక్ట్, బాగా మాట్లాడుతున్నాడు. వెరీ వెరీ గుడ్ ఇంగ్లీష్ హీ స్పీకింగ్ అండ్ ఫ్యాక్ట్స్ హీ స్పీకింగ్. ఈవెన్ దో హీ బిలాంగ్స్ టు డిఫరెంట్ కంట్రీ, బట్ హీఈస్ ఏ గుడ్ మంచి అధికారి. Why we are requesting you this? Because once this process, this thing, this conflict that is going on, India is going to put lot of lies, fabricate lies, keep on feeding it to you, media, international media, on hourly, on minute by minute basis. Please fact check it. So she is a responsible journalist, Barkhadat. Correct. But she also fell prey to this bundle of lies that is coming from them. అందుకే నేను ఏమన్నా డే 1 నుంచి ఇండియా మీడియా ఫాలో అవ్వకండి అయ్యా, ఇంటర్నేషనల్ మీడియా ఫాలో అవ్వండి. CNN, CNBC, యాహూ న్యూస్, లేకపోతే ఇంకా వేరే ఏమేమి ఉన్నాయో, అల్ జజీరా న్యూస్, ఇంకేమేమి ఉన్నాయో అవి ఫాలో అవ్వండి. ఫ్యాక్ట్ చెక్ చేయండి ఇండిపెండెంట్గా. ఆ తర్వాతనే మీరు ముందుకు షేర్ చేయండి. లేకపోతే డోంట్ ట్రస్ట్ ఎనీథింగ్ కమింగ్ ఇన్ ఇండియన్ మీడియా. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. And journalists like them, and then they start believing. More such examples of lies and lies and lies. More lies. We just wanted to give you the total of the drones that we have shot down so far is 77. These are at multiple places. This collection process of these war trophies is going on. సో మన ఇండియా వేసిన డ్రోన్స్ ని ఎట్లా కూల్చేసినామో చెప్తున్నాడు, ఎన్ని చోట్ల కూల్చినామో చెప్తున్నాడు. That what they are playing right now on their media, this is phantom defense. Again, this is what they have taken out, a page from the history. That was in 2016. US journalists must be remembering that after the Uri incident, they came out with a phantom strike. Their DGMO and their officers came and they started claiming that we have gone inside Pakistan and we have done this and that, and we checked and there was nothing. Absolutely nothing that has happened. And they claimed it. They still claim it. Like the way Abhinandan, the pilot we captured, the shot down 2 aircraft, and they awarded him with one of their gallantry awards. మన అప్పుడు మన 2 విమానాలు కూల్చేసారు. అప్పుడు కూడా పాకిస్తాన్ ఆర్మీ కూలిస్తే ఒక ఆయన అభినందన్ పడిపోయాడు. మళ్ళీ ట్రంప్ ఫోన్ చేసి విడిపించాడు. Because they don't want to face the reality. So, from the following that model of phantom strike, now we see phantom defense. That Pakistan has attacked multiple places and we have defended. Great, you have done great job. Okay, show us the electronic signature. We can show you for each and every projectile that is coming, every drone that is coming inside. సో ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ అంటే అది మనం దాడి చేస్తే దానికి సంబంధించిన డేటా ఉంటుంది అన్నట్టు, అది చూపెట్టమంటుండు. పాకిస్తాన్ మీ దగ్గరికి పాకిస్తాన్ సంబంధించి ఏ మిజైల్ వచ్చిందో చూపెట్టమంటుండు. They send drones, we show you debris. I can lay down and fill this room. Half of this room will be filled by the debris of the Indian. సో ఇండియా పంపించిన డ్రోన్స్ అన్ని మేము కూల్చేసినాం, వాటికి సంబంధించి మొత్తం మీకు ముందర పెడతాం. అట్లా మేమేమి పంపించినామో చూపెట్టమని అడుగుతున్నాడు ఇండియన్ గవర్నమెంట్ ని. Because we don't lie. మేము అబద్ధం ఆడము, మాకు ఆడాల్సిన అవసరం లేదంటున్నాడు. If we had casualties, we took the media, international media, to each and every place where they struck. We don't lie, we don't hide. సో ఎక్కడైతే ఆ 9 సైట్లలో దాడి చేసినారో అక్కడికి ఇంటర్నేషనల్ మీడియాని మేము తీసుకుపోయినాం, చూపెట్టినాం ఆ క్యాజువాలిటీస్ అంటే చనిపోయిన వాళ్ళు, డెడ్ బాడీస్. So this is it. And if your air defense is so strong that you have taken out each and every missile and every drone, I'll ask you just one question. On night of 6th and 7th, when you shamelessly attacked holy places, the mosques, you attacked the innocent civilians. You came out with all your numbers in the air. Your whole air defense was lit up. You came at the time and place of your choosing. And after you have released weapons, only after that, once our air force struck back, why couldn't you take just one of our missiles? You were well prepared. That is the worth. And now once you call this phantom defense, then everything is going up and everything is being neutralized. Have some common sense, correct, my dears, at that side before you start conjuring up stories. So far, 33 Pakistani Shaheed. దయచేసి ఓకే
ఇగో చిన్న పిల్లలతో సహా 33 మంది చనిపోయినారు, 62 మంది గాయపడ్డారు. ఇగో చూడండి, వాళ్ళ ఫోటోలతో సహా పెట్టిర్రు. సివిలియన్ క్యాజువాలిటీస్. ఓకే, 9th. That's the cost that we have paid. And I'll tell you, I have told you before, each and every drop of blood is in our conscience, in the conscience of these armed forces, the people and the state of Pakistan. You can't get away with it. They think that this is whatever we say sorry to all those families. ఎవరైతే ఉన్నారో we say sorry to all those families who lost their lives because of this BJP, RSS, Arya Brahmins false propaganda for just to divert people attention from their administration failures to win the elections in India. So we say sorry to both sides, India side as well as Pakistan side. సివిలియన్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము సారీ చెప్తున్నాం, ఒక సామాన్యులం, ఒక భారతీయులం. ఓకే, అట్లనే ఇంకొక వీడియో చూపెడతా, దెన్ ఐ రీడ్ కామెంట్స్. ఓకే, ఇది కూడా అందులో నుంచే, కాకపోతే అది 2 hours ఉంది కదా, 2 hours కొన్ని అది ఎక్కువ లెంతీ అయిపోతుంది, ప్లస్ కొన్ని అది టెక్నికల్ డీటెయిల్స్ ఎక్కువ ఉన్నాయి, కాబట్టి నేను 2 hours చూపెడతాను. ఓకే, what a shame, what a mockery of నేను కట్ చేసింది పెడదాం, ఇది పెడదాం, 2 ఒకటే. ఇది ఒక్క నిమిషం, ఇది 2 ఒకటే. ఇది నిన్న ఇది. No, this is again interesting, the Indian propaganda that is going on day in day out for last 24-36 hours that we are seeing, that Pakistan has attacked at ఇది లెంత్ ఉంది. What a shame, what a mockery of journalism. Karachi is burning, Karachi has been taken over. Go and call Karachi, find out where it's burning. Pakistan JF-17 Thunders have been taken out. At least show me the debris of one aircraft. क्वेटा का इलाका है, वहां पर In Quetta also कर दिया है. इस्लामाबाद के बड़े इंपॉर्टेंट स्ट्रेटेजिक लोकेशंस पर अटैक किया गया. Now this is war. This sort of war they can keep on fighting for next many days. Don't worry. You are so fond of Pakistan firing at you. We will fulfill your demand at the time, place and means of our choosing. Please stop living in Bollywood. Grow up. Now, this is again interesting, the Indian propaganda that is going on day in day out for last 24-36 hours that we are seeing, that Pakistan has attacked at multiple places in India. Pakistan has attacked, aircraft is there, and Pakistan have strike missiles and send drones and do what and I don't know what. We have got so sick and tired, and it is now we just stopped even following this sort of nonsense and stories and humor that is coming from there. The Indian journalists are themselves also saying, I never deleted tweets, but today I am deleting all tweets that I made without verifying the claims of our Indian media channels. I feel sad, not because of tweeting, but more so because I wrongly believed what I saw. As an Indian, I am fuming. Last night our news channels fed us lies, fake strikes on Karachi, imaginary evasions, recycled videos, no facts, just drama. While citizens left feeling proud, the world watched us become a joke. This is not patriotism, it's betrayal, shameful. Another journalist, I hope the editors of all TV news media have a hard look at themselves. You were a national embarrassment last night, every single one of you. What a shame. What a mockery of journalism. This is what Pakistan has fired. At least have the sense to burn these brown fields if one of our projectile and one of our missiles has gone and hit a field. Karachi is burning. Karachi has been taken over. Go and call Karachi. Find out where it's burning. Pakistan JF-17 Thunders have been taken out. At least show me the debris of one aircraft. At least show me the electronic signature of one aircraft that Pakistan, of one UAV, one drone that Pakistan has fired there. Yeah. That's why we say, don't worry. You are so fond of Pakistan firing at you. We will fulfill your demand at the time, place and means of our choosing. సో బేసికల్గా ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇప్పటి వరకు అయితే మేము ఇండియా మీద ఒక్క దాడి చేయలేదని చెప్తున్నాడు. అంటే మరి ఆయన ఎట్లా చచ్చిపోతారు అంటే, వీళ్ళే చేస్తున్నారు, చేసి పాకిస్తాన్ చేస్తుందని అబద్ధం చెప్తున్నారు. అది పహల్గామ్ అయినా సరే ఇప్పుడు జరుగుతుంది ఆయన. సో దే ఆర్ ట్రైంగ్ టు ప్లే ద డ్రామా. ఓకే, ఇది ఒక పెద్ద కుట్ర. We don't need Indian, this stupid, this shameful media to tell us
that they themselves are embarrassed that what they are doing. కరెక్ట్. అంటే ఈ మొత్తం ఉదంతం ద్వారా ఏమర్థమైంది, హౌ బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క చెత్త ఎట్లా ప్రాపగాండా చేస్తారనేది మొత్తం బయటపడ్డది. దే ఎక్స్పోజ్ దెమ్సెల్వ్స్ at the cost of innocent lives and so many crores of rupees loss, Indian taxpayers' money. Trying to make Indian public, they think that the world is full, that their public is full. No, the Indian public is also not full. They are also watching. You are trying to gag. You are trying to shut down the voices. You are trying to push the journalists into the prison vans and dungeons and don't know where. Listen to this. It's a joke. Listen to this joke. Of the Pakistan Prime Minister's residence. पाकिस्तान के JF-17 फाइटर जेट को भारत के आकाश मिसाइल सिस्टम ने मार गिराया है. The JF-17s, perhaps 2 of them have been shot down. We are also told one F-16 has been shot down. That's a huge loss for Pakistan. One Pakistani fighter jet pilot has also been detained, is the latest information that we have. This is the latest information. 3 JF-17s gone. ये जो AWACS इनका जो एक AWACS भी, one AWACS has also been shot down. इसमें इनकी रीढ़ टूट गई है. An F-16 has been down. Amit Bhatt of News 18 Rajasthan has confirmed that an F-16 has been shot down. Vishnu, we're hearing from sources that Pakistan Air Force... And the sources are their official sources. Their Ministry of Defense is saying, what a shame. To be saying that they've lost 2 JF-17 fighter jets in the course of Operation Sindhu. That's a very big admission from them. There is a lot of speculation that is going on, and one speculation that is going on is whether there is a coup against the Army Chief Asim Munir. कराची बंदरगाह पर भारी तबाही हुई है. 10 से ज्यादा धमाके वहां पर देखने को मिले. Port of Karachi is in flames. कुछ बचा नहीं है पाकिस्तान में. Nothing is left in Pakistan. I hope you people are all right. Big news that is coming in. Rahul, Rawalpindi and now Islamabad. Air raid sirens have gone off in Islamabad. आर्मी अंदर घुस गई है पाकिस्तान में. क्वेटा का इलाका है, वहां पर In Quetta also. दिया है. इस्लामाबाद के बड़े इंपॉर्टेंट स्ट्रेटेजिक लोकेशंस पर अटैक किया गया. Our missiles S-400s. Please pause. Please pause. Pause. 1 F-16. रोकिएगा. In the picture, you can see supposedly a PL-15 missile that they think is lying on the floor or somewhere. This one, I think you are referring to this. Yeah, this one. They are claiming again and again it's a PL-15. సో బేసికల్గా PL-15 అనేది పాకిస్తాన్ చెందిన ఒక మిసైల్. ఓకే, అది భారతదేశంలో వేసిందని భారత మీడియాలో చూపెడుతున్నారు. ఓకే, దాని గురించి చెప్తున్నాడు. Make better models of such missiles. This is neither close to a PL-15, nor does it look like a PL-15. The missile does not land like this and gets broken in the mid section. The missile self-destructs in the air after it has a burnout time. I mean, this is laughable. అంటే అది PL-15 అని చెప్పడానికి కూడా సిగ్గు లేదు అని చెప్తున్నాడు. అట్లా మిసైల్ మధ్యలో ఇరగది, అది గాల్లోనే అది డిస్ట్రాక్ట్ నాశనం అయిపోతుంది అని చెప్తున్నాడు. I mean, it's very dangerous thing that they're doing. I mean, it's fatal to human beings. This is absurd, totally absurd. అంటే నాకు ఎక్కడ బాధ అవుతుందండి మిత్రులారా, ఇక ఎవరిని నమ్మాలి, ఇండియాలో ఎవరిని నమ్మాలి? ఆర్మీతో సహా ఇట్లా ఫేకులు చెప్పిస్తుంటే I don't know. And get broken in the midsection. Nor they are of white color if they are not dummy. So, and as far as the seekers are concerned, well, we say that we fired at them. So they're supposed to have seekers. We did fire. They're supposed to bring debris to prove the claim. They did this last time also in 2019. They showed a piece of an AMRAAM that they shot an F-16. The piece of an AMRAAM doesn't prove that they shot an F-16. It proves that we fired at them. Some part of the aircraft proves that they got the better of it. So we have to admit that they are making us, at least the humor part is with them. Yes, of course. No, they actually live in movies. I must give credit. They have a very good theatre. They have very good this Bollywood, but that's not the reality. You have to grow out
please stop living in Bollywood. Grow up. 2 JF-17s over Pakistan. Look at him howling. Pakistan's territory. Now this is war. This sort of war they can keep on fighting for next many days. They think that this is war, that whatever comes to your mind you start claiming. Why they are doing it? What's the sense of doing this? Because your face has been blackened on night of 6th and 7th May. Because we shot down your aircraft, your so-called very high technology aircraft that you were having, and you thought you can get away with it. And then once you didn't want to send your manned aircraft, you sent your unmanned drones, and we took each one of them out. Your face is being rubbed. You are frustrated. We can feel your frustration. We can feel your anger. What a shame. What a mockery of journalism. Karachi is burning. Karachi has been taken over. సో ఈయన ఇది వేరే వాళ్ళు షేర్ చేశారు. అంతకంటే ముందు నేను అది అందులో ఇప్పుడు చూపెట్టిందే, కానీ నేను అంతకుముందు ఈ పెద్ద లాంగ్ వీడియోలోకి వెళ్ళి కట్ చేసి ఉంటే చూపెడతాను. Interesting, the Indian propaganda that is going on day in day out for last 24-36 hours that we are seeing, that Pakistan has attacked at multiple places in India. Pakistan has attacked. Pakistan aircraft is there, and Pakistan have strike missiles and send drones and do what, and I don't know what. We have got so sick and tired, and it is no, we just stopped even following it. Is this sort of nonsense and stories and humor that is coming from there. The Indian journalists are themselves also saying, I never deleted tweets, but today I am deleting all tweets that I shared it. ఇంతకుముందు పెట్టిన దానిలో ఉంది. సో ఓవరాల్ మనం గమనిస్తే ఇక్కడ మొత్తం ఫేకే. పాకిస్తాన్ తోటి యుద్ధం లేదు, మను లేదు, మశానం లేదు. పాకిస్తాన్ యొక్క ఒక 9 చోట్ల ఇది అట్లనే డ్రోన్స్ వేసిండ్రు. 9 చోట్ల వాళ్ళ యొక్క అమాయకమైన ప్రజలను చంపేసారు పాకిస్తాన్లో. ఇక మిగిలిందంతా ఇండియా సైడ్ జరిగిన పహల్గామ్ నష్టము, ఇప్పుడు జరుగుతున్న నష్టము, ఈ ఆర్మీ చనిపోతుంది అంతా ఈ బీజేపీ ఆర్ఎస్ఎల్ఏ చేసిండ్రు లేదా చేయించారు. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. సో ఇండియాలో టెర్రరిస్టులను పెంచి పోషిస్తుంది ఇది వీళ్ళు బీజేపీ ఆర్ఎస్ఎల్ఏ. ఓకే, లేకపోతే సుంతి చేయించుకొని ముస్లింలకు వేషం వేసుకొని వీళ్ళే చేస్తున్నారు. సో నిన్న ఒక బ్రదర్ చెప్తున్నాడు, అన్న నేను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా, మొత్తం చిన్న అమ్మాయిలను ఎత్తుకుపోతున్నారు, అది ఒక ఇష్యూ. కానీ అబ్బాయిలు కూడా చాలా మంది మాయమైనరు. డెఫినెట్లీ బీజేపీ ఆర్ఎస్ఎల్ఏ వాళ్ళని ఎత్తుకపోయి టెర్రరిస్ట్ లెక్క తయారు చేస్తున్నారు, ముస్లిం లెక్క తయారు చేసి ఇండియాలో టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నారు అని నాకు అనుమానం వస్తుంది. ఐఎమ్ డూయింగ్ మై ఓన్ ఇన్వెస్టిగేషన్ అని చెప్తున్నాడు ఆ బ్రదర్. ఓకే, అర్థమైందా? సో ఏది ఏమైనా నేను ఒకటే ఇక్కడ ఓవరాల్ ఈ చర్చ ఈ డిస్కషన్ లో సారాంశం ఒకటే ఏంటంటే, భారతదేశంలో జరిగే ప్రతి దాడి బీజేపీ ఆర్ఎస్ఎల్ఏ జయించారు గతం నుంచి ఇప్పటి వరకు. ఓకే, లెట్స్ మేక్ ఇట్ సింపుల్. అది కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడైనా ఇప్పుడైనా. కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు అదృష్టం ఏంటంటే విచారణ జరిగేది, దోషుల శిక్షలు పడేది. ఇప్పుడు విచారణ జరుగుతలేదు, వరస్ట్. బట్ అదర్వైజ్ అప్పుడు ఇప్పుడు జయించింది వీళ్ళే, బీజేపీ ఆర్ఎస్ఎల్ఏ. సో నేను బూతులు మాట్లాడుతుండేవాడు వాడిని చదవను నేను. బీజేపీ ఆర్ఎస్ఎల్ ఎవరు? సతీష్ లక్కాకుల టిఆర్ఎస్ WNP అంట. అన్న నాకు ఒక సమాధానం చెప్పు, మొన్న పహల్గామ్లో జరిగిన సంఘటన చాలా బాధాకరం, అది ఎవరు చేశారో వాళ్ళకి శిక్ష పడాల్సిందే, కానీ మన భారతీయులను బేడీలు వేసి భారతదేశం దాకా వచ్చిన మనకి ఏమాత్రం సిగ్గు లేకుండా ట్రంప్ చెబితే యుద్ధాన్ని ఆపారు అని చెప్పుకోవడం ఎంత సిగ్గుచేటు. మనకు భారతీయులకు ప్రాణం పోయినా సరే మానం పోకూడదు అనుకునే మనం, అట్లాంటిది అక్కడ ప్రాణం కంటే ఇక్కడ మానం తీసేసిన వీళ్ళని ఏమనాలి? మానం తీసేసిన వాడు ఒక మాట చెప్తే యుద్ధం ఆపడం అంటే ఎంత సిగ్గుచేటైన విషయం. అందుకే మోడీ గారికి కొత్త నామకరణం చేస్తున్నాను. ట్రంప్ మోడీ నామకరణం చేయడం జరిగింది. మన ప్రధాని ట్రంప్ మోడీ గారు విశ్వగురు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను భారతీయుడిగా. బ్రదర్ పేరేంది? సతీష్ లక్కాకుల TRS WNP. ఓకే, మీరే చెప్పాలి బ్రదర్. ఆయన అసలు యుద్ధమే లేదంటున్నాను నేను. యుద్ధం ఎవడు చేస్తలేడు, పాకిస్తాన్ యుద్ధం చేస్తలేదు. ఓకే, వీళ్ళే పాకిస్తాన్ చేస్తున్నట్టుగా ఒక కృత్రిమ యుద్ధాన్ని మనకు చూపెడుతున్నారు ఈ మీడియా కంట్రోల్లో పెట్టుకొని. ఓకే, ఇండియన్స్ చంపుతుంది, ఒక్క ఇండియన్ కూడా పాకిస్తాన్ చంపలేదు, ఈ బీజేపీ ఆర్ఎస్ఎల్ఏ చంపుతున్నారు. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. పహల్గామ్ అయినా ఇప్పుడైనా. ఇక ట్రంప్ చెప్తే వింటుండు అంటే మరి అప్పుడు కూడా విన్నాడు కదా, కరోనా వచ్చినప్పుడు మాకేదో మెడిసిన్ ఇవ్వమంటే ఇచ్చిండు కదా.
ఆయనకి ఏ విషయం మీద అవగాహన లేదు. మోడీ పరిపాలన చేస్తలేడు, ఆ వెనకాల ఉన్న బ్రాహ్మణులు చేస్తున్నారు. ఎస్. సో అప్పుడు కూడా మరి అందరూ బ్రిటిష్ వానికి వ్యతిరేకంగా స్వతంత్ర ఉద్యమం కొట్లాడితే అసలే కొట్లాడొద్దని చెప్పింది ఎవరు? ఇదే ఆర్య బ్రాహ్మణులు. సో ఈ ఆర్య బ్రాహ్మణులు ఇప్పుడు పరిపాలన చేస్తున్నారు. మోడీని అట్లా పెట్టిరు బొమ్మ అంతే. వాళ్ళు కాల్చి చంపి 800 కిలోమీటర్లు హాయిగా వెళ్ళారంటే ఇది నమ్మశక్యంగా లేదు. ఇది బీజేపీ గ్రామాలని కరెక్ట్ బ్రదర్, బీజేపీ జయిస్తుంది. సతీష్ బ్రదర్. సో ప్రవణ్ కుమార్ పసులూరి, టెర్రరిస్ట్ కి కులం మతం ఉండదు సార్, అది అంతా బీహార్ ఎలక్షన్స్ కోసం. టెర్రరిస్ట్ చేస్తలేరు. నేను నిజంగా టెర్రరిస్ట్ చేస్తే నేనేమంటున్నా, చూపెట్టు, ప్రూవ్ ద ఎవిడెన్స్. ఎక్కడి నుంచి వచ్చిండు ఆ టెర్రరిస్టు? ఆ టెర్రరిస్ట్కి ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళ అట్లా వస్తుంటే ఆర్మీ ఏం చేసింది? అక్కడ ఎక్కడ నిజంగా జరిగితే ఆ భద్రతా లోపం ఉంటే ఎక్కడైతే ఆ మార్గం ఓపెన్ ఉందో, ఆ యొక్క టెర్రరిస్ట్ రావడానికి దారి ఉందో ఆ దారిని మూసేపిద్దాం. ఆధారం చూపెట్టు. అది బీజేపీ ఆర్ఎస్ అన్న వాళ్ళ యొక్క టెర్రరిస్టుల కేసం వేసాను వేయాలి, లేకపోతే ఇండియాలో బీజేపీ ఆర్ఎస్ టెర్రరిస్టులతోటి ఒక కుమ్మక్క అయింది. ఓకే, వాళ్ళని పెంచి పోషిస్తుంది. ఎందుకంటే ఒక మన దగ్గర వీడియో కూడా ఉండే, ఏది ఒక లష్కర్-ఏ తోయిబాకి సంబంధించిన వానికి ఏది ఒకటి బీజేపీ ఆర్ఎస్ వాళ్ళు బీజేపీలో జాయిన్ చేసుకున్నాడు వాడిని. సో ఇండియాలో ఈ యొక్క టెర్రరిజాన్ని పెంచి పోషిస్తుంది వీళ్ళే, ఈ బీజేపీ ఆర్ఎస్ఎల్ఏ. వీడియో కూడా ఉండేది వాడిని. ఎన్ని రకాలుగా ఎన్ని చూపెట్టాలి. ఇంకా వీడు दोगले हिंदुओं बच गए तुम लोग इस बार, हाथ में सरकार आते आते राम भक्त हिंदुओं ने बचा लिया, नहीं तो राहुल हमें आरक्षण देता, अयोध्या में मंदिर की जगह दोबारा से मस्जिद बनती हमारी, मगर 5 साल और सही, बनेगी अल्लाह की रहमत हो। आपको पता है इसका नाम क्या है? ये कोई मुसलमान नहीं है, एक हिंदू है, धीरेन्द्र राघव, जो इस तरीके की वीडियो फैला रहा है जिससे कि समाज के अंदर नफरत बढ़े, जो इन अंधभक्तों का अक्सर काम हुआ ही करता है। इसके चैनल पर व्यूज नहीं आते तो इसने सोचा हिंदू मुस्लिम कर लेते हैं। अभी से कुछ दिन पहले अब की बार 400 पार की वीडियो बना रहा था, जो कि इनकी 300 पार भी नहीं कर पाए। मोदी सरकार 400 पार, इससे पहले की ये वीडियो అట్లాంటి వందలు ఉన్నాయి బీజేపీ ఆర్ఎస్ చేయించిన ఎగ్జాంపుల్స్ సార్. ఇక అది లెంత్ అవుతుందని చూపెడతలేను కానీ. సో ఒకటి ఏది ఇక చూడండి, ఇగో ఏది సంజయ్ సరోజ్ అనే వ్యక్తి 2018లో బీజేపీ వాళ్ళే లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాద సంస్థకు చందా ఇచ్చినందుకు అరెస్ట్ చేశారంట ఇతన్ని. ఇప్పుడు అదే లష్కర్-ఏ-తోయిబాకి ఇచ్చినవని అదే వ్యక్తిని ఇప్పుడు బీజేపీలో జాయిన్ చేసుకుని ఎంపీ టికెట్ కూడా ఇచ్చారంట. అట్లాంటి వందలు చూపెడతా. ఓకే, ఎట్లా బీజేపీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అనేది అర్థమైందా? Why can't you say that you regret the killings that happened? Why can't you say that maybe the government should have done more to protect them? What I have to say, I have said at that time, and you can find out my statements. Just say it again. इनका हिंदुस्तान के प्रधानमंत्री के साथ क्या रिश्ता है और कैसा देश जानना चाहता है तो देश जानना चाहता है। ये देखिए रिश्ता प्लीज। What steps are you and your government willing to take to improve the rights of Muslims and other minorities in your country and to uphold free speech? అర్థమైంది. ఇట్లా వందలు చూపెడతా కానీ మీకు వీడియో లెంత్ అయిపోతుంది. సో ఓవరాల్ మనం గమనించాల్సిందని ఇక చూడు. ఇంత చూపెట్టింది కదా, పాకిస్తాన్ ఆర్మీ కూడా చూపెట్టింది కదా పుల్వామా దాడుల గురించి. అట్లా వందలు ఉన్నాయి. ఓకే, మాలేగావ్ ఇవన్నీ వీళ్ళే చేయిస్తారు. ఓకే, సో ఈ ఆర్య బ్రాహ్మణులు జయించి ముస్లిం జయించని ప్రచారం చేస్తారు. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. అయితే లేదంటే ముస్లిం చేస్తున్నారని ప్రచారం చేస్తారు, లేదంటే పాకిస్తాన్ చేస్తుందని ప్రచారం చేస్తారు. మొత్తం చేస్తుంది వీళ్ళే.
దండే యాదగిరి. హాయ్ అన్నగారు. హాయ్. సో ఎవరు? పవన్ కుమార్ పసులూరి. ఇతను చాలా బాగా చెప్పారు సార్. కరెక్ట్ బ్రదర్, మంచిగా చెప్పిండు, చాలా మంచిగా చెప్పిండు. ఆర్మీ ఆఫీసరు విత్ ఫ్యాక్ట్స్, విత్ కాన్ఫిడెన్స్, విత్ ప్రాపర్ గుడ్ ఇంగ్లీష్ ఈస్ వెరీ గుడ్. ఎండి మొయిన్, గుడ్ వర్క్, డేరింగ్, థ్యాంక్ యూ, గుడ్ ఇన్ఫర్మేషన్. ఎండి మొయిన్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే. శ్రీపతి సతీష్, ఎక్సలెంట్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. సో ఎండి మై నిజం, థ్యాంక్ యూ. ఎవరు? మీడియా మొత్తం కొనేశాడు సార్ మోడీ, ఫుల్గా మోడీకి డబ్బా కొడుతున్నారు. పవన్ కుమార్ పసులూరు. కరెక్ట్ కాదు బ్రదర్, కాదు బ్రదర్, పవన్ బ్రదర్. ఎవరు? బాబా ఫక్రుద్దీన్. పాకిస్తాన్ మనతో పాటు బలంగా ఉన్నప్పుడు ఓడించాం, కానీ ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితులు కుక్కలు చింపిన విస్తరి ఆకులుగా ఉంది. అయినా మోడీ ఎందుకు తన కాకి చెడ్డి విప్పి సరెండర్ అయ్యాడు? లేదు బ్రదర్, మీరు ఎవరో అది మీకు తప్పు చెప్తున్నారు. పాకిస్తాన్ కుక్కలు చింపిన విస్తరలాగా లేదు లేదు లేదు. ఇప్పుడు చూసారు కదా, అక్కడ విలేకరులను చూసారు ఎట్లున్నారు, వాళ్ళు ఆర్మీ ఆఫీసర్ చూసారు ఎట్లున్నారు. పాకిస్తాన్ అట్లా లేదు, మనం చూపెడుతున్నట్టు లేదు. ఉండొచ్చు పేదవాళ్ళు అన్ని దేశాల్లో ఉన్నారు. మన దేశంలో కూడా అత్యంత ఆకలి సూచికలో అత్యంత ఉన్నది. కొన్ని స్లమ్స్కి పోతే మన ఇండియా అనే పరిస్థితి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీలో క్యాపిటల్ సిటీలోనే అట్లాంటి ప్లేస్లు ఎన్నో ఉన్నాయి. మొన్న అది అక్కడ సమిట్ జరిగితే, ఢిల్లీలో అన్ని దేశాల సమిట్ జరిగితే ఏం చేసారు? పరదాలు కట్టారు, తెల్ల పరదాలు. సో కాబట్టి స్లమ్స్ మన దేశంలో కూడా అత్యంత, ఇంకా మొత్తం పేదవాళ్ళని లెక్క పెడితే పాకిస్తాన్ కంటే ఎక్కువ ఉన్నారు. అట్లా పాకిస్తాన్లో కూడా కొన్ని పేదవాళ్ళు ఉన్నారు, నేను కాదంటలేదు. కానీ మొత్తం కంట్రీ ఇట్లా ఒక ఆఫ్ఘనిస్తాన్ లెక్క అడుక్కునే దేశం లెక్క లేదు. అర్థమైందా? ఉంటే వాళ్ళకి మన యుద్ధ విమానాలు కూల్చేంత కేపబిలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? చైనా పాకిస్తాన్లో అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కడుతుంది. ఇప్పుడు నిన్ననే ఈ యొక్క IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఓకే, సో $2.3 బిలియన్ వాళ్ళకి డబ్బులు ఇచ్చింది. అర్థమైందా? సో పాకిస్తాన్కి చైనా మద్దతు ఉంది, 100,000% మద్దతు ఉంది. అది కాకుండా ఈ యొక్క అమెరికా మద్దతు ఉంది, ఈ పాశ్చాత్య దేశాలన్నిటి మద్దతు ఉంది. వీటితో పాటు ప్రపంచ ధనిక దేశాలైన ఇస్లాం దేశాలు అందరి మద్దతు ఉంది. సో వీఆర్ నాట్ జస్ట్ ఫైటింగ్ విత్ పాకిస్తాన్. పాకిస్తాన్లో మనకి కొద్ది మంది కొంత నష్టం జరిగింది, కానీ అంత ఈ యొక్క 31 మంది చనిపోయారు, 69 మంది గాయపడ్డారు. ఇది తప్ప మనం కొట్టిన అన్నిటికీ తిప్పి కొడుతుంది పాకిస్తాన్. మన మీద దాడి చేస్తలేదు, కానీ మనం పంపించిన వాటిని అన్నిటికీ కూల్చేస్తున్నది. సో దే హ్యావ్ ఆల్ ద టెక్నాలజీస్ కేపబిలిటీస్. సో పాకిస్తాన్ని చిన్న అంచనా వేయడం తప్పదు. ప్లస్ పాకిస్తాన్ తోటి మనకేం పని? వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు, మన బతుకు మనం బతుకుదాం. వాళ్ళ దేశాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకుంటారు, ప్రశాంతంగా వాళ్ళు ఉంటారు. మన దేశం మనం బతుకుదాం. మన చుట్టుపక్కల దేశాలు పేదరికం ఉంటే మనకే నష్టము. ఒక మంచి అందమైన మేడ పక్కకి ఒక పూరి గుడిసె ఉంటే, ఆ గుడిసెలో ఉన్నాడు, ఆ స్లమ్లో ఉన్నాడు, ఈ మేడ మీద ఎప్పుడు కొట్టాలని చూస్తాడు. అందరు మంచిగుంటే మనకే మంచిది కదా, మనతో వ్యాపారాలు చేసుకుంటారు కదా. సో కాబట్టి మన నేబర్ మంచిగా ఉండాలని కోరుకోవాలి. దిమాట్లేదు. ఎవరు? సురేష్ దోమకొండ. బషీర్ అహ్మద్, థ్యాంక్ యూ బ్రదర్. నీల హరీష్ ఏమంటున్నారు? నేను 15 రోజుల క్రితం నుండే చెబుతున్నాను, నరేంద్ర మోడీ యుద్ధం పూర్తిగా చేయడం మధ్యలో ఆపుతాడు అని. యుద్ధమే లేదు బ్రదర్, యుద్ధం మొత్తం ఫేకే. పాకిస్తాన్ వాళ్ళు మనం కొడితే కదా యుద్ధం అనేది. మనం కొట్టి వాళ్ళు కొడితే యుద్ధం అంటారు. పాకిస్తాన్ మన మీద ఒక్క దాడి అయినప్పుడు యుద్ధం ఎట్లయితుంది? దేర్ ఇస్ నో యుద్ధం. ఇట్స్ ఆల్ ఇండియా మీడియా క్రియేట్ చేసిన ఫాల్స్ ప్రాపగండా. యుద్ధం లేదు, మనం లేదు, వీళ్ళే కొడుతున్నారు ఇండియన్స్ ని, పాకిస్తాన్ కొట్టిందని ప్రచారం చేస్తున్నారు. దెర్ ఇస్ నో యుద్ధం. మీడియా బీజేపీ RSS క్రియేట్ చేసిన యుద్ధం అది. దెర్ ఇస్ నో యుద్ధం. పాకిస్తాన్ ఒక్క దెబ్బ కూడా మనం కొట్టినప్పుడు యుద్ధం ఎట్లయితుంది? ఆలోచించండి. సో నేనే నా సొంతకైతే చెప్తలేను కదా, ఆర్మీ ఆఫీసర్ చూపెట్టింది చెప్తున్నా కదా, అది కూడా ప్రపంచ మీడియాకు చూపెట్టింది కదా, మన కోసం చూపెట్టలే కదా. సో ఏదైనా పోనీ పాకిస్తాన్కి ఇది వేసినట్టుగా ఏదైనా ఆధారం చూపెట్టు, ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ చూపెట్టమని అడుగుతుండు కదా, డెబ్రీ చూపెట్టమని అడుగుతుండు కదా.
సో పాకిస్తాన్ మనమే కొడతలేదు అంటే యుద్ధం లేదు. అయినా మన ఇండియా మీడియాలో ఎందుకు వస్తుంది అంటే వీళ్ళే కొడుతున్నారు, బీజేపీ ఆర్ఎస్ఎల్ ఇండియన్స్ కొట్టి పాకిస్తాన్ కొట్టిందని ప్రచారం చేస్తున్నారు. పహల్గామ్ దాడి వీళ్ళే చేయించి పాకిస్తాన్ చేయించిందని ప్రచారం చేస్తున్నారు. దే క్రియేటెడ్ ఏ ఫాల్స్ యుద్ధము, ఫాల్స్ ప్రాపగండా. ఓకే, ఒక పెద్ద గేమ్ ఆడుతున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి, లేకపోతే వీళ్ళకి రిపోర్ట్లు వచ్చి ఉంటాయి, ఇది నీ మీద ప్రజలు చాలా ఏమంటారు, నీ గ్రాఫ్ పడిపోయింది, ప్రజలు చాలా విముఖంగా ఉన్నారు అని ఏదో వాళ్ళకి రిపోర్ట్లు వచ్చి ఉంటాయి. కాబట్టి తన గ్రాఫ్ పెంచుకోవడానికి మళ్ళీ ఇది కథ, ఫాల్స్ ప్రాపగండా. నరేంద్ర మోడీ యుద్ధం పూర్తిగా చేయడంలో మధ్యలో ఆపుతాడు అని టీవీ. యుద్ధమే లేనప్పుడు ఇక ఆపుడు ఎక్కడిది? యుద్ధం ఉంటే ఆపుడు, యుద్ధం లేనప్పుడు ఆపుడు ఎక్కడిది? ఇట్స్ ఆల్ జస్ట్ ప్రాపగండా, వన్ సైడ్ స్టోరీ. గ్రాఫిక్ వీడియోలు అన్ని ఫేకే. ఇప్పుడు 8,500 కోట్లు పాకిస్తాన్కి ఫండింగ్ వచ్చింది అంటే ఇప్పుడు ఇండియా లేదు బ్రదర్, అదంతా మనం అందరు ఫూల్స్ కాబడుతున్నారు. అక్కడ ఏది ఈ గోధి మీడియాలో వచ్చింది చూసి ఇంక్లూడింగ్ మంచి వాళ్ళు కూడా అలా ట్రాప్లు అయిపోతున్నారు. నరేష్ యాదవ్ అన్నా మీరు గ్రేట్, థ్యాంక్ యూ బ్రదర్. నరేష్ యాదవ్, అల్లాడి కుమార్, హాయ్ అన్న, నమస్తే బ్రదర్. సో స్వామి చంద్ర 100%, థ్యాంక్ యూ. సో అది మిత్రులారా, ఎవరు మనమాసి సుబ్రహ్మణ్యం యాదవ్ తిడుతున్నాడు, చదవ. తిడితే ఎంత చదువుతారా? ఇప్పుడు మిగతా తిట్టలే కదా, మెచ్చుకోకున్నా సరే కానీ సబ్జెక్ట్ మాట్లాడు, చదువుతా. నన్ను తిడితే వస్తుంది, నేనే సొంతకాయతో హుకప్ చేసి చెప్తలేను కదా మీలాగా. ఆడు ఉన్నదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా, వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పారు కాబట్టి అందరికి ఇంగ్లీష్ అర్థమవుతుంది లేదని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అంతకుమించి నా సొంతకాయతో చెప్పలే కదా అందులో. అంటే నిజం చెప్తే మీరు తట్టుకోలేరు, ఎందుకంటే మీ ఫేక్నే ప్రజలు నమ్మాలని మీ బాధ. నో నో నో, దట్ డస్ నాట్ వర్క్. ఓకే సార్, లాస్ట్లో ఒకటి రెండు చదువుదాం, దెన్ విల్ డన్. ఒకట్రా తిడుతున్నాడు వాడు, బీజేపీ వాడు. చూపెట్టరా ఇప్పుడు ఏమంటుండు వాడు, ఇక చూడండి మిత్రులారా, వీడు ఏమంటుండు, వెల్దండి సదానందం అని రాసిండు. బీజేపీ ఆర్ఎస్ఓడు కావచ్చు, ఏం బొమ్మ పెట్టుకున్నాడు, ఏదో బొమ్మ పెట్టుకున్నాడు. అరే లంజా కొడక, పహల్గామ్లో చంపింది ఉగ్రవాదులు కాకపోతే ఎవర్రా? వాళ్ళే ఒప్పుకున్నారు, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు గాంధు. దేశం వ్యతిరేకం ఏడొచ్చిందిరా? నిజం మాట్లాడడం దేశం వ్యతిరేకం ఎట్లయితుందిరా? బీజేపీ ఆర్ఎస్ఎస్ అనే చెత్త లంజా కొడుకులు ఏది ఫేక్ చెప్తుర్రా, నిజం మాట్లాడమంటే దేశానికి వ్యతిరేకం ఎట్లయితుందిరా? అంటే దేశభక్తి పేరు మీద, హిందూ మతం పేరు మీద మీరు ఎన్నైనా దాడులు చేస్తాము, మీ యొక్క పాపాలకి దేశభక్తి అంట కడతారా? చెప్పురా. మరి పాకిస్తాన్ చేస్తే చూపెట్టరా, ఏ మార్గంలోకి వెళ్ళొచ్చిండు? వస్తుంటే భారత సెక్యూరిటీ ఆర్మీ ఫోర్సెస్ ఏడవండుకున్నాయి లంజా కొడక. ఆర్మీ చీఫ్ చూపెడుతుండే కదరా, ఎట్లా సాధ్యం రా? ఇప్పుడు ముంబై దాడులు చేసిర్రు, చూపెట్టినాం కదరా. కరాచీలో ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఏ బందర్గావ్ నుంచి వచ్చిర్రు, ఏ సీపోర్ట్ నుంచి వచ్చిర్రు, ముంబైకి ఎడికి వచ్చిర్రు, ఎట్లా వచ్చిర్రు, ఎవ్రీ మినిట్ చూపెట్టినాం కదా అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. మరి చూపెట్టరా లంజ కొడక, సదానందం లంజ కొడక, చూపెట్టు, ఆధారం చూపెట్టు. ప్రపంచం ముందట పాకిస్తాన్ని తీవ్రవాద దేశంగా గుర్తించేటట్టు చేద్దాం. పిచ్చి లంజ కొడక. దేశభక్తి అంటే ఏందిరా? భారతీయ పౌరులను చంపేసి పాకిస్తాన్ చంపిందని చెప్పడం మరా లంజ కొడక? సుంతి వేయించుకొని మా జాతిపిత మహాత్మా గాంధీని చంపి ముస్లిం చంపిర్రని ప్రచారం చేసి వీధులలో స్వీట్లు పంచుకున్న లంజా కొడుకు మీరేం చెప్తారా? ఇప్పుడు వీడియోలు చూపెట్టినా కదరా, హరిరాఘవ్ అనే లంజా కొడుకు ముస్లింలకు కేశం వేసుకొని ముస్లింలు చెప్తున్నాడు కదరా, అది దేశభక్తారా? అమ్మ గుట్టలేదురా? ఆవు పెండ వద్దనే పారవసుకునేది, అది రాసుకో పూసుకో అంటాడు ఈ లంజా కొడుకు. అది ఎరువుగా పనికొస్తుంది, చెట్లకి నైట్రోజన్ గా పనికొస్తుంది. అది 3 రోజులు దాని ఆహారం కుళ్ళిపోతుంది, పెండగా తయారవుతుంది లంజా కొడక. అది తిన్న గడ్డి, ఆ గడ్డి లోపల శరీరంలో దాన్ని లివర్లకి వెళ్ళి దాన్ని అన్నింటికి వచ్చే బయలు అవన్నీ కలిపితే అది 3 రోజులు కుళ్ళిపోతే దానికి ఎనర్జీగా మారిన తర్వాత మిగిలింది ఏదైనా వేస్ట్ మెటీరియల్ ఉంటే అలా బ్యాక్టీరియా వైరస్ వచ్చి చేరుతాయి. 3 రోజుల తర్వాత అది బయటకు వస్తుంది, అది పెండ అవుతుంది. అది మనిషి అయినా ఆవైనా దాన్ని పూసుకో రాసుకునే లంజా కొడుకు నువ్వేం చెప్తావురా సమాధానం? పంపిద్దాం పదరా ల్యాబ్కి, అమెరికా ల్యాబ్కో జర్మనీ ల్యాబ్కి పంపిద్దాం పదా. ఇది ఆ యొక్క వాడు ఏం చెప్పిండు, పెండల సుగంధ ద్రవ్యాలు కలిపి అమ్ముతాడు, సెంటు కలిపి అమ్ముతాడు వాడు రామ్దేవ్ బాబు. కరోనాలు మీకు రోగం తగ్గుతుంది, కరోనా తగ్గుతున్నాడు. ఏదిరా అని సుప్రీంకోర్టులో కేసేస్తే సారీ చెప్పుకుంటే దెంగేసిండాడు. లంజా కొడుకులు. దేశభక్తి ఎట్లా దేశభక్తి అవుతుందిరా? మీ పాపాలను పబ్లిక్ లో చూపెడితే దేశభక్తి దేశద్రోహం అవుతుందిరా.
అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ చేసే దోపిడీని ఈ యొక్క దుష్ప్రచారాలను ఫాల్స్ ప్రాపగాండాను చూపెడితే దేశద్రోహి యారా చీరిసి ఇంత కడతాం లంచ కొడక హిందువులను చంపుకుంటా అనార్యులను చంపుకుంటా ఆర్య బ్రాహ్మణుడు ఈ 1000 సంవత్సరాల నుంచి ఇదే నాశనం చేసిండు, ఇప్పుడు నాశనం చేస్తుంటే బరాబర్ చెప్తాం మీరు దేశద్రోహులు లంచ కొడుకులు. 80 కోట్ల మందికి దొడ్డు రేషన్ బియ్యం ఇచ్చి పేదరికాన్ని వేసి మళ్ళీ నేనేదో ఘనకార్యం చేసిన అంటే లంచ కొడుకు. ఏదిరా మేక్ ఇన్ ఇండియా? చైనా అంత పెద్ద డిఫెన్స్ సంబంధించిన తయారు చేస్తుంటే మనమేమో రఫాల్ యుద్ధ విమానాలు అమెరికా నుంచో ఇంకో దేశం నుంచో ఫ్రాన్స్ నుంచో కొనుక్కుంటాం. మరి చైనా సొంతంగా తయారు చేస్తుంది లంచ కొడుక. మళ్ళీ అక్కడ విదేశాల్లో నాసాల రఫాయిల్లో పనిచేసిన వాళ్ళు మనోళ్ళే సైంటిస్టులు. మరి మనం ఎందుకు తయారు చేసుకోలేమురా? మేక్ ఇన్ ఇండియా ఎందుకు చేస్తలేడురా మోడీ గాడు డిఆర్డిఓ కింద? లంజా కొడక శాతగాని కొజ్జానా కొడుకులు. మీ తప్పిదాలను ప్రజలకు వాస్తవాలు చెప్తే నేషనల్ మీడియాని కూడా కంట్రోల్ పెట్టుకుంటారా? సిగ్గులేని నా కొడక దేశద్రోహి పిచ్చి లంజా కొడుకు. ఏమనంటే బూతులు లేదంటే సంపుతాము పొడుస్తాం కదా అన్నారా? చంపడానికరా అధికారంలో కూర్చున్నది బోసిడికే. ఎస్కే దస్తగిరి అన్న యుద్ధం ఆగింది కానీ భారతదేశం లోపల ఉన్న యుద్ధం ఆపాలి. అదే బ్రదర్, అందుకే ప్రజల్ని చైతన్యం చేయాలి, వాస్తవాలు చెప్పాలి. లంజా కొడుకులు పొద్దుగా లేస్తే ఎవడు వాస్తవం చెప్తే వాడిని ఇట్లా బెదిరిస్తారు లంజా కొడుకులు. ఎంతమంది చంపారు లంజా కొడుకులు? ఆమె ఎప్పుడో 20 ఏళ్ల కింద మాట్లాడిందంట, ఆమెను తీసుకొని దేశద్రోహం కింద. ఆ దేశద్రోహం ఆ చట్టమే మనం తెలియదు, అది బ్రిటిష్ వాడు తెచ్చిన చట్టం అది. ఓకే, సెడేషన్ యాక్ట్, ఆ రాజద్రోహం అనేది. సో అది బ్రిటిష్ వాడి చట్టాలు తీసేస్తా అన్నాక మళ్ళీ ఇంకెందుకు పెట్టినారా బ్రిటిష్ వాడి చట్టాలు? లంజా కొడక. బ్రిటిష్ వాడిని సంకనాకింది ఈ లంజా కొడుకులే, బ్రిటిష్ వాడి కింద ఆర్మీకి పనిచేసింది ఈ లంజా కొడుకులే. అర్థమైందా? ఈ లంజా కొడుకులు ఎట్లా అంటే బ్రిటిష్ వాడు ఒక్కరోజు ఉండకపోతుండే భారతదేశంలో. సారీ చెప్తాడు, మాఫీనామా రాసిండాడు. గాంధీ, నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, భగత్ సింగ్ గారు వీళ్ళందరూ కొట్లాడుతుంటే ఈ లంజా కొడుకులు అందరూ ఈ బీజేపీ ఆర్ఎస్ఎల్ వాని ఆరంగి పత్రికల ఆ యొక్క ఏది సావర్కర్ గాడు లేకపోతే నాథురాం గాడ్సే గాడు వీళ్ళందరినీ దేశద్రోహుల కింద రావణాసుని కింద సృష్టించి అట్లా రాసిండు. ఈ లంజా కొడుకులు నీతులు చెప్తున్నారు. దేశాన్ని 2 నేషన్ థియరీ కింద దేశాన్ని 2 ముక్కలు చేయమనేది ఈ లంజా కొడుకులే. అక్కడ ముస్లిం లీగ్ తోటి కలిసి బెంగాల్లో నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ఇది సింధు బెలూచిస్తాన్ లో గవర్నమెంట్ ఫామ్ చేసింది ఈ లంజా కొడుకులే. మళ్ళీ ఇలా నీతులు చెప్తున్నారా బోసిడికే? సిగ్గులేని లంజా కొడుకులు, దేశద్రోహులు మీరు. మీ దేశద్రోహిని ప్రజలకు చూపెడితే మేము దేశద్రోహి అంటారా బోసిడికే? శీరీష్ ఇంత కడతాం. నేను 7 సంవత్సరాలు అవతలున్నా టైం తీసుకొని అన్ని వాస్తవాలు సేకరించి చెప్తుంటే లంజా కొడుకు అది దేశభక్తి కాదురా బోసిడికే? నాకెందుకు లేని అందరు లెక్క నా పని నేను చేసుకోవచ్చు కదరా? లేకపోతే ఏం టైం పాస్ కాకపోతే ఒక సినిమా పెట్టుకొని చూడవచ్చు కదరా? జబర్దస్త్ లాంటి చూడవచ్చు కదరా? ఎందుకు నేను ప్రాపర్ డ్రెస్ వేసుకొని ప్రాపర్ గా తయారయ్యి నా టైం కేటాయించి ఎందుకు చెప్తున్నా ప్రతిరోజు? లంజా కొడక. దేశభక్తి అంటే ఏందిరా? దేశ ప్రజల సొమ్ము దోసుకొని దెంగి తిని పొద్దుగా లేస్తే ఎవడు మాట్లాడితే వాడిని బెదిరిస్తారా బోడిసెడికే? చెప్పురా మోడీ గారు ఏం కట్టిండు చెప్పురా? కాంగ్రెస్ వాడు ఇన్ని కట్టిండు. ఇలా భారతదేశంలో కట్టిన స్కూల్లో అయినా బ్రిటిష్ తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఇక మాల్ న్యూట్రిషన్ తోటి చచ్చిపోతుంటే ముక్కిపోయిన గోధుమలు రష్యా నుంచి అమెరికా నుంచి అట్లనే ఇది పాలపొడి అవన్నీ రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారా మనము. మరి అట్లాంటి దేశాన్ని గ్రీన్ రెవల్యూషన్ తెచ్చి వైట్ రెవల్యూషన్ తెచ్చి పోలియో ఇరాడికేట్ చేసి కంటామినేటెడ్ వాటర్ లేకుండా ఉండడానికి ఒక సురక్షితమైన వాటర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టి ఇన్ని చేస్తే ఇవాళ ఇండియా ఈ స్థాయిలో ఉంది. మరి మోడీ లంచ కొడుకు వచ్చినాక చేసింది ఏందో చెప్పండి రా. ఒక్క నీటిపారుదల ప్రాజెక్ట్ పేరు చెప్పరా బోసుడికే? కాంగ్రెస్ పెట్టి నేను అమ్ముకుంటా కాంగ్రెస్ ఏం చేసిందని తిట్టే బాడుకోవు. ప్లానింగ్ కమిషన్ కింద అన్ని కడితే ఫస్ట్ రాగానే ప్లానింగ్ కమిషన్ ఎత్తేసిండు. ప్లాన్ లేకుండా చిన్న ఇల్లు కట్టలేని దేశాన్ని ఎట్లా నిర్మిస్తారా బోసుడికే? అది కూడా మార్కెట్ దాని ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న మార్కెట్ రేట్కి ఇవ్వాల్సింది అది కూడా ఫ్రీగా వాళ్ళ దోస్తులకు ఇస్తాడు. ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలు వస్తున్నాయి, వీడు రాగానే నష్టాలు వస్తున్నాయి వాటిని బంద్ చేపిస్తాడు, దోస్తులకు ఇచ్చేస్తాడు ఫ్రీగా. అదే ప్రైవేట్ రంగాల్లో ఉన్న వాటి నష్టాలు వస్తున్నాయని పేదోడు కట్టిన ట్యాక్సులు తీసుకొని వాళ్ళ రుణాలు మాఫీ చేస్తాడు. రైతులకు రుణాలు మాఫీ చేయాలంటే షేడీ లంజా కొడుకు. కాంగ్రెస్ వాడు పాలు, పెరుగు, చెప్పులు, బట్టల మీద ట్యాక్స్ తీసుకోలే. కాంగ్రెస్ వాడి హయాంలో మాక్సిమం 18% జీఎస్టీ చేస్తా అంటే 28% చేసిండు ఈ లంజా కొడుకు. 5% 8 చేసిండు, 8 12 చేసిండు, 12 18 చేసిండు, 18 29% చేసిండు. మరి ఈ పైసలు ఎడబోతున్నాయి అంటే చెప్పండి లంజా కొడుకులు. మళ్ళీ నన్ను తిడతారా బోసుడికే? కాంగ్రెస్ హయాంలో డీజిల్ మీద ₹3.50 తీసుకున్నాడు ట్యాక్స్, పెట్రోల్ మీద ₹9 తీసుకున్నాడు. ఈ లంజా కొడుకు వచ్చినాక పెట్రోల్ మీద 9ని ₹33 చేసిండు, డీజిల్ మీద ₹3 ₹33 చేసిండు. 10 రెట్లు పెంచిండు లంజా కొడుకు. కాంగ్రెస్ వాడు ఇచ్చే అన్ని సబ్సిడీలు ఎత్తేసిండు.
మళ్ళీ వీడు వచ్చేసి నీతులు చెప్తాడు. 14 ప్రధానమంత్రులు 64 ఏళ్లలో చేసిన అప్పు 56 లక్షల కోట్లు. ఒక్క మోడీ లంచ కొడుకు వచ్చినాక చేసిన అప్పు 150 లక్షల కోట్లు. ఇవాళ దేశ సంపద ఎంత ఉందో దేశం అప్పు అంతనే ఉంది. 200 లక్షల కోట్ల దాకా అప్పు చేసిండి లంచ కొడుకు. ఏం కట్టినరా? పిచ్చి పాడకో. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మితే వచ్చిన పైసలు ఏం చేసిండు? ఆర్బీఐ దగ్గర ఎమర్జెన్సీ కోసం దాచిపెట్టుకున్న ఫండ్స్ ఏం చేసిండు? ఈ స్పెషల్ గా ప్రింట్ చేసిన డబ్బులు ఏం చేసిండు? ఈ అప్పు చేసిన డబ్బులు ఏం చేసిండు? అట్లనే మనం కట్టిన జిఎస్టీ డబ్బులు, ట్యాక్స్ డబ్బులు ఏం చేసిండు? ఈ లంచ కొడుకు ఈ 11 ఏళ్ళలో ఏం కట్టిండు? ఏడిపోతున్నాయి పైసలు? ఇన్ని దేశాలు తిరిగిండు. ఒక్క దేశంతో ఒక్క డీల్ చేసుకోవచ్చని చెప్పురా. వాడు అదానికి కాంట్రాక్ట్లు ఇప్పించడానికి తిరిగిండు. బొగ్గు కాంట్రాక్ట్లు, ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్లు, సీ పోర్ట్ కాంట్రాక్ట్లు ఇట్లాంటి కోసం. భారత్ ఒక్క మిగతా ప్రధాని అట్లా చేయలే. ఏ దేశం పోయినా ఏదో ఒక డీల్ చేసుకొచ్చారు. ఆయన తాష్కెంట్ ఉడంబడిక చేయడానికి పోయి ఆయన అక్కడ చచ్చిపోయాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు. అర్థమైందా? ఈ లంచ కొడుకు ఏం చేసిండ్రు? ఇన్ని దేశాలు తిరిగి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ రాలేడు. మిగతా అందరు ప్రధానులు వచ్చారు, ఇంక్లూడింగ్ వాజ్పేయి గారితో సహా. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 150 సార్లు వచ్చారు. ఈ లంచ కొడుకు ఒక్కసారి రాడేంద్రా? ఎవడో ప్రెస్ కాన్ఫరెన్స్ అవుతాడు. వాడు మామిడికాయ తోసుకొని తినాలన్నా కొరుక్కొని తినాలన్నా గది క్వశ్చన్ అరా ప్రధానమంత్రికి? వాడు ఎట్లా తింటే మనకేంద్రా? దాంతో వచ్చేదేంద్రా? ప్రజలకి యూజ్ అయ్యేదేంద్రా? అమ్మ బతికిన రోజులేమో నేను అమ్మకే పుట్టినానే అమ్మను మార్కెటింగ్ చేసుకున్నాడు. అమ్మను పేద ఇంట్లోంచి. అమ్మ చచ్చిపోయినాక నేను అమ్మకే పుట్టలేదు, ఆకాశానికి నూడిపడ్డా అంటున్నాడు. ఛాయ్ గట్టర్లకి వెళ్ళి గ్యాస్ తీసి ఛాయ్ చేసిండంట వీడు. చూపెట్టరా ఎట్లా చెప్తారు? డిజిటల్ కెమెరా రాకముందే డిజిటల్ కెమెరా వచ్చిందని చెప్తాడు. 3 బర్త్డేలు ఉంటాయి. పెళ్ళామే లేదని రాసిండు అన్ని అఫిడవిట్లలో. మళ్ళీ లాస్ట్కి ఉందని ఒప్పుకున్నాడు. ఈ ఫేక్ బతుకు, ఒక్క విషయ పరిజ్ఞానం లేదు. అట్లాంటి చెత్త లంచ కొడుకుల చేయాలి ఇలా దేశం ఉన్నది నాశనం చేసుకుంటా. మళ్ళా వాస్తవాలు చెప్తుంటే లంచ కొడుక. మరి కాంగ్రెస్ ఆయన దాడులు జరిగినప్పుడు కాంగ్రెస్ అని తప్పైనప్పుడు బీజేపీ ఆయన జరిగింది బీజేపీ తప్పు కాదురా? చిన్న పాకిస్తాన్ ఎందుకు కొలుస్తున్నారా భారతదేశాన్ని? పిచ్చి లంజా కొడుకులు. ఆలోచించండి మిత్రులారా. కొజ్జా పాడుకో. వాడు కొజ్జా నా కొడుకే అందరిని తిడతారు లంజా కొడుకులు. అసమర్థుల చేలున్నది, కొజ్జా నా కొడుకుల చేలున్నది దేశం. ఇప్పుడు బత్తాయిల ముఖం మారిపోయింది. నిన్న లైవ్ చాట్లో చూసా బీజేపీ బత్తాయిగాళ్ళు ఫుల్ ఏడుస్తున్నారు. నీలా హరీష్, థ్యాంక్ యూ బ్రదర్. నిజం చెప్తే బీజేపీ వారికి వచ్చే మాటలే ఇవే కనుక ఆ చెత్తగాళ్ళ గురించి మనం పట్టించుకోకపోవడం మంచిది అన్నా వానికి మంచి సమాధానం చెప్పావు సతీష్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. విజే అనిల్ బొంకూరి, రఫాయిల్ వాడకుండా ఎలా కూల్చారు మోడీ అండ్ టీం ఏం చేసింది అనే విషయం ఏం చేయలే. మోడీ అన్ని అబద్ధాలు. మరి ఇప్పుడు నిజంగా చేస్తే మరి ఎవడరా మాట్లాడింది? ఇప్పుడు నేను చూపెట్టిన వీడియోలో పాకిస్తాన్ త్రివిధ దళాల అధిపతులు మాట్లాడింది. మరి వాళ్ళు ఏడ్చుకుంటూ కూర్చోవాలి కదరా వీడియో అన్ని పాకిస్తాన్ నాశనం చేస్తే. పాకిస్తాన్ ప్రధాని వచ్చి మాట్లాడుతున్నాడు, పాకిస్తాన్ అధికారులు వచ్చి మాట్లాడుతున్నారు. అక్కడ అంతమందికి విలేకరుల ముందట, ఇంటర్నేషనల్ మీడియా ముందట కూడా అన్ని వాస్తవాలు చెప్తున్నాడు. మరి పాకిస్తాన్ నువ్వు చెప్తున్నట్టు బర్న్ అవుతున్నట్టు ఎక్కడైనా వాతావరణం చూపెట్టరా? చూపెట్టరు. మీరు ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి సోర్స్ లేకుండా చూపెట్టండి. అధికారికంగా పాకిస్తాన్ న్యూస్లో ఎక్కడన్నా, లేకపోతే ఇంటర్నేషనల్ న్యూస్లో ఎక్కడన్నా, సిఎన్ఎన్లో ఎక్కడన్నా, అల్ జజీరాలోనో, బీబీసీ న్యూస్లోనో ఎక్కడన్నా చూపెట్టండి పాకిస్తాన్ మండిపోతున్నట్టు. ఫేక్ లంచా కొడుకు. పాకిస్తాన్ డెబ్రీతో సహా చూపెడుతాడు కదా ఆయన. అంటే ఎందుకు ప్రజల్ని ఏమారుస్తారు చెప్పండి రా. నేను క్లియర్గా అడుగుతున్నా కదా. ముంబై దాడులలో మనం మొత్తం చూపెట్టినాం. ఎక్కడి నుంచి వచ్చింది ఏంది చూపెట్టండి. ఎక్కడి నుంచి వచ్చిండు ఏదో వచ్చింది చూపెట్టండి. ఫేక్ నా కొడుకులు. ఆలోచించండి మిత్రులారు. ఓకే, ఐ కీప్. నీలా హరీష్ ఏమంటున్నారు? బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళకి కూడా ఆధార్ కార్డు అంతెందుకు బ్రదర్? అక్కడ ఇది ఢిల్లీలో జేఎన్యూ కింద వాళ్ళు ముస్లిం వాళ్ళు ధర్నా చేస్తుంటే ఆర్మీ డ్రెస్ వేసుకొని, ఓకే, పోలీసు వాళ్ళు డ్రెస్ వేసుకొని ఈ బ్యాడ్జ్ లేకుండా చేసి వచ్చి కాల్చారు ఈ బీజేపీ ఆర్ఎస్ఎల్ లంజా కొడుకులు. కాదు ఎందుకు ఏమవసరం? భారత ఆర్మీ పోలీసు వాళ్ళు ఉండగా ఆయుధాలు పట్టుకునేటువంటి ఈ చెడ్డీ గ్యాంగ్ ఏమవసరం? ఈ పారామిలిటరీ దళాలు ఏమవసరం? అంటే వాళ్ళకి చంపడం ఒక పైశాచిక ఆనందం ఈ లంజా కొడుకులకి, ఈ ఆర్య బ్రాహ్మణులకి. ఓకే, బీజేపీ ఆర్ఎస్ ఎందుకంటే వాళ్ళు మనం ఆర్యులం కాదు కదా, మూలవాసులం కదా. వాడు రాసుకున్న రాజ్యాంగం ఎట్లుంది కదా ఈ వర్ణ వ్యవస్థలో. ఓకే, ఆ బ్రాహ్మణుడు పైన ఉండాలని ఉంది కదా. కాబట్టి మిగతా వాళ్ళని చంపుతాడు అన్నట్టు లంజా కొడుకు.
బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి కూడా ఆధార్ కార్డు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, కరెక్ట్ బ్రదర్. రేషన్ కార్డు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇంటెలిజెన్స్ ఇచ్చింది కాంగ్రెస్, అన్ని ఇంటెలిజెన్స్ సంస్థలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కదా. దేశాన్ని ఫస్ట్ న్యూక్లియర్ వెపన్ చేసింది కాంగ్రెస్ పార్టీ, ఇస్రోని పెట్టింది కాంగ్రెస్ పార్టీ, డిఆర్డిఓ పెట్టింది కాంగ్రెస్ పార్టీ, డిఆర్డిఎల్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఇలా ప్రభుత్వ రంగ వీడు అమ్ముతున్న ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఎయిమ్స్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఇరిగేషన్ ప్రాజెక్టు పెట్టింది కాంగ్రెస్ పార్టీ, నవోదయ విద్యాలయాలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఐఐఎంలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఏం చేయలేదు కాంగ్రెస్ పార్టీ? ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ చంపలేదు కదా, ఒకటి చేసింది, అదొకటి తప్పు చేసింది. ఈ చంపేస్తే పీడబోతుండే. ఆ పటేల్ అనేటోడు చంపలేదు కాబట్టి ఆ పటేల్ అనేటోడు వీళ్ళకి దేవుడు అయిండు. లేకపోతే చంపేస్తే పీడబోతుండే. అదొక్కటి తప్పు చేసారు, మిగతా అన్ని చేశారు కానీ అదొక్కటి తప్పు చేశారు. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ పెట్టింది కాంగ్రెసే. ఏం చేయలేదు. పాకిస్తాన్ 2 ముక్కలు చేసింది కాంగ్రెసే. ఏం చేయలేదు చెప్పండి కాంగ్రెస్ కదా. ఎన్ఐఏ పెట్టింది కాంగ్రెసే, రాని పెట్టింది కాంగ్రెసే. ఈ లంచ కొడుకులు అన్ని పెడితే కాంగ్రెస్ ఏం చేసింది అంటారు, మళ్ళీ వీళ్ళు మాత్రం ఏం చేయరు. కరెక్ట్. ఇంటర్నెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, టెలికాం డెవలప్ చేసింది కాంగ్రెస్ పార్టీ, నువ్వు వాడుతున్న టెక్నాలజీ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, కంప్యూటర్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, గ్రీన్ రెవల్యూషన్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, వైట్ రెవల్యూషన్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇక అంటువ్యాధులు లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ, పోలియో లాంటి వ్యాధులని, మసూచి లాంటి విరాడికేట్ చేసి ప్లేగ్ లాంటి లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఊరికి రోడ్ వేసింది కాంగ్రెస్ పార్టీ, ప్రతి ఊరికి బస్సు వేసింది కాంగ్రెస్ పార్టీ, ప్రతి ఊరిలో కరెంట్ వచ్చినట్టు చేసింది కాంగ్రెస్ పార్టీ, ప్రతి ఊరికి నల్ల ట్యాంక్ కట్టించింది కాంగ్రెస్ పార్టీ, ప్రతి ఊర్లో స్కూల్ కట్టించింది కాంగ్రెస్ పార్టీ, గ్రామ పంచాయతీ కార్యాలయం కట్టించింది కాంగ్రెస్ పార్టీ. ఏముంటే బ్రిటిష్ వాడు పోయేటప్పుడు ఏమీ లేకుండా కొన్ని వాడి సైన్యం ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి, వాడి మన దగ్గర దోసుకున్న గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్కి అట్లాంటివి కట్టుకున్నాడు అంతే. సో తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ. యూపీఐ పేమెంట్స్ మెథడ్ డెవలప్ చేసింది కాంగ్రెస్ పార్టీ, ఆధార్ సంఖ్య తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆధార్ సంఖ్య కూడా వద్దన్నట్టు లంచ కొడుకు వీడియోలు ఉన్నాయి. ఓకే, అవన్నీ వాడుకుంటూ పొద్దున్న లేస్తే తిడతారు, నీతి. అందుకే అంటున్నా, వాడు వచ్చిందే నాశనం చేయడానికి, అందుకే చేసే ప్రయత్నం చేస్తుండు. సో నరేష్ యాదవ్, మురళీ నాయక్ ఎలా చనిపోయాడన్నా నాకెందుకో చాలా డౌట్గా ఉంది. మీరు చెప్పిన సబ్జెక్ట్కి నాకు చాలా డెఫినెట్లీ బ్రదర్, నరేష్ యాదవ్ బ్రదర్, నా అంచనా ప్రకారం ఇక్కడ ఇవాళ ఎవరైతే ఇండియన్ సైనికులు కానీ ఇండియన్స్ చనిపోతున్నారు అంటే పాకిస్తాన్ ఆర్మీ క్లారిఫై చేసినప్పుడు మేము ఒక్కటి కూడా వేయలేదు అన్నప్పుడు, ఆయన ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ పాకిస్తాన్ ఏం వేసిందో చూపెట్టమని అడిగినప్పుడు వీళ్ళు డెబ్రీ కానీ ఏం చూపెడతలేరంటే డెఫినెట్లీ వీళ్ళే, ఈ ఆర్ఎస్ఎస్ గాళ్ళే పాకిస్తాన్ డ్రెస్ వేసుకోనో లేకపోతే ఇంకే రకంగానైనా వీళ్ళే ఆ యొక్క తీవ్రవాదులు లెక్క డ్రెస్ వేసుకొనైనా వీళ్ళే చంపుతున్నారు. లేదంటే ఆ ఇండియాలో ఉన్న తీవ్రవాదులను పెంచి పోషించి వాళ్ళతోటన్నా దాడులు చేపిస్తున్నారు వీళ్ళే. పాకిస్తాన్ ఆర్మీ కాదు, అది పాకిస్తాన్ ఆర్మీ క్లారిఫై చేసింది. వాళ్ళ దేశంలోకి వచ్చిన వాటిని మాత్రమే వాళ్ళు కూలుస్తారు తప్ప భారతదేశం మీద వాళ్ళు ఒక్క దాడి చేస్తలేరు. ఇది అధికారికంగా వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. సో మేము చేసేది ఉంటే చెప్పి చేస్తాం, మా అమాయకులను చంపినాం ఏదో ఒక రోజు చేస్తాం, కానీ ఇప్పటివరకైతే మేము చేయలేదు అని చెప్తున్నారు. అది మనకు చెప్తలేరు, ఇంటర్నేషనల్ మీడియాకి చెప్తున్నారు, ప్రపంచానికి. సో లేదు వాళ్ళు చెప్పిన తప్పు అయితే నువ్వు చూపెట్టు ఆధారం అని అడుగుతున్నా. సో ఇప్పుడు ఎయిర్ డిఫెన్స్ అని చూపెట్టింది కదా, అట్లా విరగదు PL-15, అట్లా మధ్యలో విరగదు, అది చిన్నపిల్లలకి చెప్పిన అది అతికేటట్లేదు అని ఆయన క్లారిఫై చేసిండు కదా. సో కాబట్టి పాకిస్తాన్ చేస్తలేదు, వీళ్ళే చేస్తున్నారు. ఓకే, వీళ్ళే చేసి అదొక కృత్రిమంగా క్రియేట్ చేస్తున్నారు, మీడియాని కంట్రోల్లో పెట్టుకొని మొత్తం డ్రామా ఆడుతున్నారు. ఓకే, సో ఏదైనా ఒక ఇండిపెండెంట్ ఛానల్స్ ఏదైనా వస్తే చూపెట్టండి, ఇండియా ఛానల్లో మాత్రం చూడకండి. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఎస్ బ్రదర్, మురళీ నాయక్నైనా ఎవరినైనా వీళ్ళే చంపుంటారు ఈ ఆర్ఎస్ఎల్. అలా కూడా ఏం చేస్తారంట, ఆర్మీ ఆఫీసర్ ఏమో ఈ బ్రాహ్మణ్స్ ఉంటారంట. ఓకే, ఈ పైన ఉండే పొజిషన్స్ అంతా కింద ఇలా చచ్చిపోతున్న వాళ్ళంతా కింది స్థాయిలంతా వీళ్ళెవరు BCS/STలో ఉంటారంట. ఓకే, ఈ నాయకులు ఇప్పుడు ST. ఓకే, అట్లా. సో వీళ్ళని ఇట్లా తీసుకుపోతారంట, తీసుకుపోయి వాడు పోతుంటే వీడు కాలుస్తాడు, కాల్చి పాకిస్తాన్ కాల్చిండు అని చెప్తాడు. వెరీ వెరీ అన్ఫార్చునేట్. ఓకే, అంటే నాకేమర్థమవుతుంది, వీళ్ళ అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారడానికి ఈ ఆర్య బ్రాహ్మణులు వెనుకాడరు. అది చరిత్రలో ఎన్నో సంఘటనలు అన్ని మళ్ళీ ప్రూవ్ చేస్తున్నాయి. ఓకే, సో ఒక ఫేక్ యుద్ధాన్ని క్రియేట్ చేస్తున్నారు తన యొక్క ఇమేజ్ను మంచిగా చేసుకోవడానికి, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలవడానికి. వీడు చేసిన ఫెయిల్యూర్స్ అన్నిటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి. సో కాబట్టి మనం నిజంలో బతుకుదాం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేద్దాం. ఓకే, నేను ఇండిపెండెంట్ ఛానల్స్లో ఏదైనా కరెక్ట్ నాకు ఇప్పుడు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో, ఇప్పుడు డ్రోన్స్ ఇప్పుడు అవి నేను మీ దగ్గర తెచ్చి చూపెట్టే ప్రయత్నం చేస్తాను. నీల హరీష్, సోషల్ మీడియాలో ఇంకో విధంగా కూడా ప్రచారం చేస్తున్నారు, సామాన్యులు కూడా ఆర్మీలో చేరవచ్చు, దానికోసం
మీరు ఇలా అప్లై చేసుకోవాలి, గతంలో పాల్గొనండి, మిస్లీడ్ చేస్తున్నారు, ఇప్పటి యువతను చంపడానికి చూస్తున్నారు అనిపించింది నాకు. కరెక్ట్ బ్రదర్. సో కాబట్టి తొందరపడకండి. మరి ఈ ఆర్య బ్రాహ్మణ్ ఎందుకు జాయిన్ కాడు ఆర్మీలా? అన్ని ఆఫీసు పొజిషన్లు ఉంటాయి కానీ కింది స్థాయి ఎందుకు ఉంటాయి? మళ్ళీ బీసీ ఎస్సీ ఎస్టీలు ఎందుకుంటారు? అలా ఆలోచించండి మిత్రులారా. ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, నిజాలు మాత్రమే చెప్తా. ఓకే, సో అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గుడ్ నైట్. బాయ్.